वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपगदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ అందరికీ స్వాగతం. చదవండి చదువుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తరువాతి జన్మను నిర్ణయించుకోవడం. న్యూయార్క్, జూలై 4, 1972. మీరు దయతో వ్రాసిన ఉత్తరం సుమారు ఒక వారం క్రిందట అందింది. శ్రీల ప్రభుపాదులు, మీరు బుద్ధిమంతులైన యువకులు. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చును. ఇది చాలా ముఖ్యం. ఇంద్రియ తృప్తి కోసం జనం ఎంతో శక్తిని వ్యర్థం చేస్తున్నారు. వచ్చే జన్మలో ఏం జరగబోతుందో వారు ఆలోచించడం లేదు. పునర్జన్మ అనేది ఉంది, కానీ మూర్ఖపు జనం, అజ్ఞానులు ఈ జన్మ వచ్చే జన్మ కోసం చేసే ప్రయత్నం అది వారికి తెలియదు. ఆధునిక విద్యా విధానానికి, దానిని అనుసరించే విశ్వవిద్యాలయాలకు ఈ సరళమైన జ్ఞానం గురించి ఏమాత్రం తెలియదు. మనం అనుక్షణం శరీరాలను మారుస్తున్నాం. ఇది వైద్యరీత్యా కూడా రుజువైంది. మనం ఈ శరీరం విడిచిన తర్వాత మరొక శరీరాన్ని పొందవలసి వస్తుంది. ఆ శరీరాన్ని ఎలా స్వీకరించబోతున్నాము, ఎటువంటి శరీరం మనకు వస్తుంది, అది కూడా తెలుస్తుంది. ఉదాహరణకు, విద్యార్జన చేస్తున్న ఒక వ్యక్తి పరీక్షలలో ఉత్తీర్ణుడైనప్పుడు అతడు ఇంజనీరు అవుతాడో, వైద్య వృత్తిని అవలంబిస్తాడో మనం ఊహించుకోగలం. అలాగే ఈ జన్మలో ఎటువంటి పునర్జన్మ కావాలో నిర్ణయించుకొని దానికోసం మీరు ప్రయత్నించవచ్చును. బాబ్ భార్య, వచ్చే జన్మ ఎటువంటిది కావాలో మనం ముందుగా నిశ్చయించుకోగలమా? మనం అనుక్షణం ఉత్తమ ప్రశ్నలు, ఉత్తమ సమాధానాలు. శ్రీల ప్రభుపాదులు, తప్పకుండా వచ్చే జన్మలో శ్రీకృష్ణుని చేరాలని మేము నిశ్చయించుకున్నాము. అది మా నిశ్చయం. భగవద్రామాన్ని తిరిగి చేరడం అని మీరు విద్యావంతులు కావాలని నిశ్చయించుకున్నారనుకోండి. ఆ నిశ్చయం చేసుకున్నాక ఇంజనీరు అవడానికో, వైద్య వృత్తిలో చేరడానికో నిశ్చయించుకొని దానికై ప్రయత్నం చేసి చదువుకుంటారు. అలాగే వచ్చే జన్మ ఎలాంటిది కావాలో మీరిప్పుడు నిశ్చయించుకుంటారు. లేకపోతే భౌతిక ప్రకృతే దానిని నిశ్చయించగలదు. స్లైడ్ మార్చండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవరో స్లైడ్ మార్చండి. శ్రీల ప్రభుపాదులు, తప్పకుండా వచ్చే జన్మలో శ్రీకృష్ణుని చేరాలని మేము నిశ్చయించుకున్నాం. అది పాత స్లైడ్ అండి.
న్యూయార్క్ మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది. నో, ఇట్స్ ఫస్ట్ స్లైడ్. ఆ! కనబడతాడు. అయితే ఈ వర్ణ చిత్రాలు, విగ్రహాల కంటే శ్రీకృష్ణుడు వేరే కాదు. అంతా శ్రీకృష్ణుడే కదా! బార్బరా, మనం మరణించిన బార్బరా, నేను పూర్వజన్మలో కృష్ణ చైతన్యం కలిగిన దానన, పూర్వజన్మలో నేను శ్రీకృష్ణుని భక్తురాలిని అవ్వడం వలన మళ్ళీ ఈ జన్మను పొందడం సంభవించిందా? శ్రీల ప్రభుపాదులు. అది అంత ముఖ్యం కాదు. కానీ ఈ జన్మలో మీరు కాగలరు. మా కృష్ణ చైతన్యోద్యమ సహాయం తీసుకోండి. ఎవరైనా పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతులైతే మళ్ళీ జన్మించరు. వారి భక్తిలో కొంచెం లోపం ఉంటే మళ్ళీ జన్మించే అవకాశం ఉంటుంది. అయితే కొంచెం లోపం ఉన్నవారు మంచి కుటుంబంలో జన్మించిస్తాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో బిఛాయతే. ఉత్తీర్ణుడు కాని వ్యక్తి పవిత్ర కుటుంబంలో గాని, సంపన్నుల కుటుంబంలో గాని జన్మిస్తారు. భగవద్గీత 6.41. మానవుని వివేకము భవిష్యత్తును నిర్ణయించుకోగలదు. మానవునికి ఆ తెలివి ఉంది. పశువు నిర్ణయించుకోలేదు. ఏది చేయాలో ఎన్నుకునే విచక్షణ శక్తి మనకు ఉంది. నేను ఇది చేస్తే నాకు మేలు కలుగుతుంది. నేను అది చేస్తే మేలు కలుగదు అని ఆలోచించుకోగల శక్తి మానవుడికి ఉంది. కాబట్టి మీరు దానిని సరిగా ఉపయోగించుకోవాలి. మన జీవిత గమ్యం ఏదో ముందుగా తెలుసుకోవాలి. తర్వాత దానిని బట్టి నిర్ణయించుకోవాలి. అది మానవ నాగరికత. చార్బరా, మీరెప్పుడైనా శ్రీకృష్ణుని చూశారా? శ్రీల ప్రభుపాదులు. చూశాను. బార్బరా, నిజంగా చూశారా? శ్రీల ప్రభుపాదులు. ప్రతిదినం ప్రతి క్షణం. బార్బరా, భౌతిక దేహంలో చూడలేదు కదా? శ్రీల ప్రభుపాదులు. శ్రీకృష్ణుడికి భౌతిక దేహం లేదు. బార్బరా, అయినా ఇక్కడి మందిరంలో శ్రీకృష్ణుని చిత్రాలు ఉన్నాయి. శ్రీల ప్రభుపాదులు. అది భౌతిక శరీరం కాదు. మీవి భౌతిక నేత్రాలు కనుక ఆధ్యాత్మిక రూపాన్ని చూడలేరు. కనుక అతడు దయతో భౌతిక శరీరంతో మీరు చూడగలిగేందుకు ఇలా కనిపిస్తున్నాడు. ఆయన దయతో మీకు కనబడడానికి ఆ ఆకారంలో ఉన్నంత మాత్రాన దాని అర్థం అతనికి భౌతిక దేహం ఉందని కాదు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు దయతలిచి మీ ఇంటికి వచ్చాడనుకోండి. దాని అర్థం మీ స్థితి, అతని స్థితి ఒకటే అని కాదు. అది కేవలం అతని దయ, ప్రేమ చేత అతడు మీ ఇంటికి రావచ్చును. కానీ అతడు మీతో సమాన హోదాలో ఉన్నట్లు అర్థం కాదు. అదేవిధంగా మనం భౌతిక నేత్రాలతో శ్రీకృష్ణుని చూడలేము గనుక శ్రీకృష్ణుడు మనకు ఒక వర్ణచిత్రంగా గాని, రాతితోనో కొయ్యతోనో చేయబడిన విగ్రహంగానో కనబడతాడు. అయితే ఈ వర్ణ చిత్రాలు, విగ్రహాల కంటే శ్రీకృష్ణుడు వేరే కాదు. అంతా శ్రీకృష్ణుడే కదా! బార్బరా, మనం మరణించిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది? శ్రీల ప్రభుపాదులు. ఆత్మకు మరో శరీరం వస్తుంది. బార్బరా, వెంటనే వస్తుందా? శ్రీల ప్రభుపాదులు. అవును. అచ్చంగా మీరు ఇల్లు మార్చినట్టే మీ కొత్త ఇంటిని మొట్టమొదట నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత దీనిని విడిచి అక్కడకు వెళ్తారు. బార్బరా, అలా అయితే మనకు ముందుగానే ఏ విధమైన శరీరం వస్తుందో తెలియదన్నమాట. శ్రీల ప్రభుపాదులు. మీకు అర్హత ఉంటే తెలుస్తుంది. లేకపోతే ప్రకృతే దానిని ఏర్పాటు చేస్తుంది. ప్రకృతి వారి యోగ్యతలను బట్టి శరీరాలను ఏర్పాటు చేస్తుంది. మీకు దాని అర్థం తెలియకపోతే మీ జీవితాన్ని మీరు సిద్ధం చేసుకొని ఉండలేదన్నమాట. కాబట్టి మరణ సమయంలో మీ మనస్తత్వం మరొక శరీరాన్ని నిర్ణయిస్తుంది. ప్రకృతి దానిని మీకు అందిస్తుంది. సర్వాన్ని శాసించేవాడు శ్రీకృష్ణుడే. అయితే భక్తుడు కాని వాడిన శ్రీకృష్ణుడెలా వశం చేసుకుంటాడు? శ్రీల ప్రభుపాదులు. మాయ ద్వారా ప్రభుత్వం అన్నింటినీ తన వశంలో ఉంచుకున్నట్లే రాజ్యము రాజుగారి పరిపాలన శాఖలా పాలించబడుతుంది. మరి శ్రీకృష్ణుడు భక్తులను ఎలా వశపరుచుకుంటారు? శ్రీల ప్రభుపాదులు. మీరు మీకు ఇష్టమైన వారిని ఎలా వశపరుచుకుంటారో అలాగే, ఉదాహరణకు మీకు ఇష్టమైన బిడ్డ ఉంటే వాడి మేలు కోసమే వాడిని మీరు అదుపులో ఉంచుతారు. వాడు నిప్పును తాకపోతే వెంటనే మీరు వాడితో వద్దు వద్దు నాయనా, దానిని తాకవద్దు అంటారు. కాబట్టి కృష్ణ చైతన్యం గలవాడు శ్రీకృష్ణ భక్తుడు ఎప్పుడు తప్పుదారి తొక్కడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు అతనికి దారి చూపిస్తూనే ఉంటాడు. ఇక కృష్ణ భక్తి లేని వాళ్ళైతే మాయ ఆధీనంలో ఉంటారు. జరగవలసిన దానిని మాయమే
మాయయే జరిపిస్తుంది. బాబ్ నేనెప్పుడు మరణిస్తానన్నది, ఇతరులు ఎప్పుడు మరణిస్తారనేది మనం పుట్టుక మునుపే నిర్ణయించబడుతుందా? నేను జన్మించినప్పుడే నా ఆయు ప్రమాణం ఇంత అని నిర్ణయం అవుతుందా? శ్రీల ప్రభుపాదులు అవుతుంది. ఒక శిష్యుడు దానిని మనం మార్చలేమా? శ్రీల ప్రభుపాదులు మార్చలేము. కానీ శ్రీకృష్ణుడు మార్చగలడు. ఒక శిష్యుడు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, అది కూడా ముందే నిర్ణయించబడుతుందా? శ్రీల ప్రభుపాదులు లేదు. అది ముందే నిర్ణయించబడదు. మీకు కొంత స్వాతంత్రం ఉంది కనుక ఆ పని మీరు చేయగలరు. ఆత్మహత్య స్వాభావికం కాదు. ప్రకృతి విరుద్ధం. మనం స్వతంత్రులం కాబట్టి ప్రకృతి నుంచి ప్రకృతి విరుద్ధ ప్రకృతికి మారగలం. ఒక ఖైదీ సాధారణంగా ఖైదు నుంచి బయటకు వెళ్ళలేడు. కానీ ఏదో విధంగా గోడ దూకి పారిపోవడానికి ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు అతడు మరి కొన్నాళ్ళు ఖైదులో ఉండవలసిన నేరస్తుడవుతాడు. సహజంగా ఖైదీ తన బంధం నుంచి తప్పించుకోలేడు. ఒకవేళ తప్పించుకోగలిగినా మళ్ళీ పట్టుబడతాడు. మళ్ళీ దండించబడతాడు. వాని కారాగార వాసం పొడిగించబడుతుంది. లేకపోతే ఇంకా కఠిన దండన విధించబడుతుంది. అందుచేత మనం సాధారణంగా భవితవ్యాన్ని అతిక్రమించలేము. ఆ పని చేయడానికి ప్రయత్నిస్తే కష్టాలు పడతాము. అయితే మనం కృష్ణ చైతన్యం గల వాళ్ళమైతే శ్రీకృష్ణుడు విధిని మార్చగలడు. మనం మార్చలేము. కానీ శ్రీకృష్ణుడు మారుస్తాడు. శ్రీకృష్ణుడిలా అన్నాడు. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నీకు రక్షణ ఇస్తాను. ఆ మార్పు నీ రక్షణ కోసమే జరుగుతుంది. భక్తుడు కానివాడు భక్తుడు అయినవాడు అని 2 దశలు ఉన్నాయి. భక్తి లేనివాడు భౌతిక ప్రకృతి వశంలో ఉంటాడు. భక్తుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష వశంలో ఉంటాడు. ఒక పెద్ద సంస్థలో కార్యనిర్వాహకుడైన పెద్ద అధికారి కార్యాలయంలో చాలా మంది జీతగాళ్ళు ఉంటారు. వారు ఆయా శాఖ పర్యవేక్షకుల ఆజ్ఞలకు లోబడి ఉంటారు. కానీ అతడు ఇంటి బయట పరోక్షంగానో, ఇంట్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగానో భార్యాబిడ్డల పాలన చూస్తాడు. అతడు ఎప్పుడు పాలకుడే. అదేవిధంగా భగవంతుడు సర్వదా పాలకుడే. భక్తుడైన వాడిని స్వయంగా పరిపాలిస్తాడు. భక్తుడు కాని వారిని తన ప్రతినిధి ద్వారా పరిపాలిస్తాడు. ఆ ప్రతినిధి మాయ అంటే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి వశంలో ఉండవలసిందే. ఉదాహరణకు అమెరికాలో ప్రతి పౌరుడు ప్రభుత్వ శాసనానికి బద్ధుడై ఉంటాడు. అతడు పద్ధతిగా ఉంటే ప్రభుత్వ పౌర శాఖ అతని తన వశంలో ఉంచుకుంటుంది. లేకపోతే నేరాల శాఖ వశంలో ఉంచుతుంది. నేను ఎవరి వశంలోనూ లేను అని అతడు అనలేదు. నేను ఎవరి వశంలోనూ లేను అని అంటే వాడు పిచ్చివాడు. ప్రతి వాడు ఎవరో ఒకరి అదుపులో ఉండవలసిందే. అందుచేత మిమ్మలను శ్రీకృష్ణుడే స్వయంగా తన వశంలో ఉంచుకుంటాడు. లేదా అతని ప్రతినిధి అయిన మాయ తన వశంలో ఉంచుకుంటుంది. మాయా వశంలో ఉన్నప్పుడు మీరు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు. మీరు భౌతిక పరిధిలోనే ఉండి జన్మ తర్వాత జన్మ ఎత్తుతూ ఉంటారు. అంటే మీరు శరీరాలను మార్చుకుంటూ ఉంటారు. కానీ భగవంతుని రక్షణ కోరితే ఈ శరీరం త్యజించిన తర్వాత మీరు భగవద్ధామానికి తిరిగి వెళుతారు. అప్పుడు మీ జీవితం ధన్యమైనట్లు. భగవంతుని రక్షణ లేకపోతే మీరు జీవించలేరు. అది సాధ్యం కాదు. అతని రక్షణ కోరడమే జ్ఞానం. భగవద్గీత 7.19లో ఇలా చెప్పబడింది. బహూనాం జన్మనామస్తే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. పెక్కు జనన మరణాల తర్వాత జ్ఞాని నన్ను శరణు వేడుతాడు. వాసుదేవ సర్వమితి. కృష్ణ సర్వము నీవే కాబట్టి నేను నీ దరికి చేరాను. నన్ను స్వీకరించు. నేను ఇప్పుడు నన్ను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను. నన్ను ఏలుకో. నేను నీ వశంలో ఉన్నాను. ఇంతవరకు నేను ఈ దుర్మార్గుల ఆధీనంలో నా ఇంద్రియాలకు లోబడి ఉన్నాను. ఈ ఇంద్రియాల వశంలో ఉండి నేను కుటుంబం, సంఘం, దేశం, జాతి అనబడే వాటిని మొదలుకొని కుక్కల వరకు సేవించాను. కానీ నాకు ఏది తృప్తి కలిగించలేదు. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది. నేను నీ ఆధీనంలోనే ఉంటాను. కుక్కల ఏలుబడిలో కంటే భగవంతుని ఏలుబడిలో ఉండడం మంచిది. ఇది కృష్ణ చైతన్యం. మనుషులు కుక్కల వశంలో ఉండడం మీరు చూడలేదా? వీధిలో అగి కుక్క మలమూత్ర విసర్జన చేస్తుంది. అప్పటి వరకు అది
దాని యజమాని వేచి ఉంటాడు. అవునా? ఇదే మాయ. అతడు కుక్కకు సేవకుడయ్యాడు. అయినా అనుకుంటున్నాడు నేను యజమానిని కాబట్టి కృష్ణ చైతన్యం లేనివాడికి ఇది అర్థం కాదు. ఆ మూర్ఖుడు నిజానికి తన కుక్కకు సేవకుడని మనకు అర్థమవుతుంది. కానీ వాడు తాను యజమానిని అని భావిస్తాడు. మీ అభిప్రాయం ఏమిటి? వాడు కుక్కకు వశుడు కూడా. అవును. శ్రీల ప్రభుపాదులు. కానీ వా వాడేమనుకుంటున్నాడు? నేను ఈ కుక్కకు యజమానిని అని భావిస్తున్నాడు. కుటుంబ యజమాని తన భార్యకు, బిడ్డలకు, నౌకర్లకు ప్రతి వారికి సేవకుడు. కానీ అతడు నేను యజమానిని అనుకుంటాడు. అధ్యక్షుడైన నిక్సన్ తాను అమెరికాకు యజమానిని అని అనుకుంటాడు. కానీ అతడు ఇతరుల వశంలో ఉన్నాడు. ఒక క్షణంలో అతని సేవకులు, ప్రజలు అతనిని ఆ పదవి నుంచి తొలగించగలరు. అప్పుడు నేను మీకు మంచి సేవ చేస్తాను. నేను మీకు ఉత్తమ సేవకుడిగా ఉంటాను అనే స్థితికి వస్తాడు. కాబట్టి ప్రజలు సరే నువ్వు మాకు అధ్యక్షుడుగా ఉండు అని ఓటు వేస్తారు. అతడు అధ్యక్షుడై నన్ను మళ్ళీ ఎన్నుకోండి అని మళ్ళీ అర్థిస్తాడు. అంటే అతడు సేవకు దన్నమాట. కానీ నేను యజమానిని అనుకుంటున్నాడు. అది అతని పరిస్థితి. అదే మాయ. మాయకు వశుడైన వాడు తాను ప్రభువని భావిస్తాడు గాని నిజానికి అతడు సేవకుడు. భక్తుడు ఎప్పుడు నేను ప్రభువును అని భావించడు. నేను సేవకుడును అని భావిస్తాడు. అది మాయకు సత్యానికి ఉన్న భేదము. అతనికి కనీసం నేను ఎప్పుడు యజమానిని కాను, ఎప్పుడు సేవకుణ్ణి అనైనా తెలుసును. సేవకుడు తాను ప్రభువును అని అనుకోవడం భ్రమ. సేవకుడు తాను సేవకుడని భావించడం భ్రమ కాదు. ముక్తి. అతడు అసత్య భావాలకు లోబడడు. ఆ విషయం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తాడు. భక్తుడెప్పుడు అసత్య భావాలకు లోబడడు. అతనికి తన స్థితి తెలుస్తుంది. స్వరూపేణ వ్యవస్థితిః. ముక్తి లేక మోక్షం అంటే తన నిజస్థితిలో ఉండిపోవడం. నేను సేవకుణ్ణి కాబట్టి నేను సేవకుడును అని నాకు తెలియడమే ముక్తి. నేను ప్రభువును అని భావించడం బంధం. ఇదే బంధం ముక్త జీవితానికి భేదం. కాబట్టి ఈ కృష్ణ చైతన్యోద్యమ భక్తులు తాము కృష్ణ సేవకులమని ఎప్పుడు భావిస్తారు. అందుచేత వారంతా ముక్తులు. వారు ముక్తి కోసము ప్రయత్నించరు. వారిది వరకే ముక్తులైపోయారు. కారణం వారి నిజస్థితిలో ఉన్నారు. వారు నేను ప్రభువును అని కృత్రిమంగా భావింపరు. ప్రతివాడు నేను ప్రభువును అని భావిస్తున్నాడు. మాయ. అది భ్రమ, మాయ. మీ జీవితంలో ఏ దశలోనైనా మీరు ప్రభువు కాలేరు. మీరు సేవకులుగా ఉండవలసిందే. అది మీ స్థితి. తాను ప్రభువని కృత్రిమంగా భావించేవాడు బంధంలో జీవిస్తున్నాడు. అలా కాక స్వయంగా పరమేశ్వరునికి తనను తానే అర్పించుకోవడం ముక్తి. భక్తుడు ప్రత్యేకంగా మోక్షం అనబడే దాని కోసం ప్రయత్నించడు. శ్రీకృష్ణుని ప్రతినిధికి గాని తనను తాను అర్పించుకున్న వెంటనే అతడు ముక్తుడవుతాడు. ప్రభుపాదుల వారు జీసస్ ఫ్రీక్స్, క్రైస్తవ మతమౌఢ్యవాదులు లాంటి వారు ఇతరులు జీసస్ తమను ప్రభు స్లైడ్ మార్చండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నో స్లైడ్స్ నేను మార్చట్లేదు. అక్కడ ఒక డివోటీ మార్చుతున్నారు. సరే ప్రభుజీ.
ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు అతనికి దారి చూపిస్తూనే ఉంటాడు. ఇక కృష్ణ భక్తి లేని వాళ్ళైతే మాయ ఆధీనంలో ఉంటారు. 21, ప్రభుజీ ముందుకెళ్ళాలి. ఇది మధ్యలో 21, ఆల్రెడీ చదివేశారు. నెక్స్ట్ స్లైడ్. 21 ప్రభుజీ. నెక్స్ట్. ఇది అయిపోయింది ప్రభుజీ. కరెక్ట్. నడిపిస్తున్నాడని అంటారు. నిజమేనా? శ్రీల ప్రభుపాదులు: అవును. అయితే వారు అతనిని అనుసరించడం లేదు. అచ్చంగా క్రైస్తవులలాగే మీరు చంపకూడదు అని జీసస్ వారికి మార్గం చూపిస్తూ ఉంటే వారు చంపుతూనే ఉన్నారు. ఇక జీసస్ మార్గదర్శకత్వం ఎక్కడున్నది? నేను జీసస్ చెప్పినట్లు చేస్తున్నాను అంటే సరిపోతుందా? నేను ఆయన చెప్పింది లెక్క చేయను అనడం ఆయన చేత నడిపించబడడం అవుతుందా? జీసస్ క్రైస్ట్ చెప్పినట్లు ఎవరూ చేయడం లేదు. వారు చెప్పుకుంటున్నది అబద్ధం. జీసస్ చెప్పినట్లు చేసేవారిని కనుక్కోవడం చాలా కష్టం. జీసస్ మార్గదర్శిత్వం ఇప్పటికీ ఉంది. కానీ ఎవరు దానిని లెక్క చేయడం లేదు. జీసస్ క్రైస్ట్ అంటే తమ పాపాలని టీవీ తొలగించే పనిని గుత్తకు తీసుకున్నాడని భావిస్తున్నారు. అది వారి తత్వం. వారు సమస్త పాపాలను చేస్తారు. పాపం జీసస్ క్రైస్ట్ వాటికి బాధ్యుడు. అది వారి మతం. కాబట్టి వారు మా మతం చాలా మంచి మతం. మేము చేసే సమస్త పాపాలకు జీసస్ బలి అవుతాడు అని అంటారు. మరి అది మంచి మతమా? వారికి జీసస్ క్రైస్ట్ పట్ల సానుభూతి లేదు. అతడు మన పాపాల కోసం మరణించాడు. మనం ఎందుకు పాపాలు చేయాలి? మన పాపాలకై అటువంటి మహానుభావుని జీవిత త్యాగము చేయబడింది అని వారు ఆలోచించరు. ఆహా! మనం అన్ని పాపాలను చేస్తూనే ఉందాం. మన పాపాలన్నీ రద్దు చేసే పనిని జీసస్ గుత్తకు తీసుకున్నాడు. నేను కేవలం ప్రార్థనా మందిరాన్ని అంటే చర్చికి పోయి తప్పు నెక్స్ట్ మార్చండి ప్రభుజీ. తప్పు ఒప్పుకొని తిరిగి వచ్చి అన్ని పాపాలను చేస్తాను అని వారు అనుకుంటున్నారు. అది మంచి తెలివైన పనిలా మీకు అనిపిస్తుందా? లేదు. శ్రీల ప్రభుపాదులు: ఆచరణలో జీసస్ చెప్పినట్లు చేసేవాడు నిజంగా ముక్తుడవుతాడు. కానీ జీసస్ క్రైస్ట్ చెప్పినట్లు చేసేవాడు కనిపించడం చాలా అరుదైన సంగతి. జీసస్ ఫ్రీక్స్ల మాటేమిటి? వారు జీసస్ ఉద్యమంలో చేరిన యువకులు. వారు బైబిల్ను తరచు చదువుతారు. వారు దానిని అనుసరించడానికి శ్రీల ప్రభుపాదులు: బైబిలు ఉపదేశాలకు హింస విరుద్ధం. బైబిల్ ప్రకారము చదువుకునేవారు ఎలా వధించగలరు? వారిలో ఒకరిని నేను ఇదే అడిగాను. జీసస్ క్రైస్ట్ మాంసాహారి అన్నట్లు బైబిలులో కూడా ఉందన్నాడు శ్రీల ప్రభుపాదులు. అది సరే, ఆయన ఏదైనా తినవచ్చును. శక్తిమంతుడు కానీ ఆయన నీవు చంపకూడదు, నీవు చంపడం మానాలి అని ఆజ్ఞాపించాడు. ఆయన బలవంతుడు, జగత్తును అంతటిని తినగలడు. కానీ మీరు మిమ్మల్ని జీసస్తో పోల్చుకోకూడదు. మీరు జీసస్ను అనుకరించలేదు. అతని ఆజ్ఞలను కట్టుబడి ఉండాలి. అప్పుడు మీకు ఆయన మార్గదర్శి అవుతాడు. అది నిజమైన విధేయత అంటే. అది శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. శక్తిమంతుడైన ఈశ్వరుడు ఏదైనా చేయగలడు. అతన్ని మనం అనుకరింపలేము. అతని ఆజ్ఞలకు బద్ధులమై ఉండాలి. మీరు అతనిని అనుకరించకూడదు. జీసస్ క్రైస్ట్ మాంసం తిన్నాడు అంటున్నారు. సరే, ఒప్పుకుందాం. అయితే అతడు ఏ స్థితిలో మాంసం తిన్నాడో మీకు తెలియదు. ఆయన తాను స్వయంగా మాంసం తింటున్నప్పటికీ అది తప్పు అని ఇతరులకు సలహా ఇచ్చాడు. జీసస్ తాను చెప్పిన దానికి విరుద్ధంగా చేశాడనుకుంటున్నారా? లేదు. శ్రీల ప్రభుపాదులు: ఆ పని ఆయన చేయలేడు. ఆయన ఆ విధంగా చేయడు అనేది ఆయన యందు నిజమైన విశ్వాసం. అలా అయితే ఆయన మాంసం స్లైడ్ కరెక్ట్ కనబడట్లేదు ప్రభుజీ. తీసుకున్నాడా? మార్చండి. నెక్స్ట్ స్లైడ్ మార్చండి.
అది అతనికి తెలుసును. కానీ చంపడం మానుమని నన్ను అడిగాడు. నేను దానిని అనుసరించాలి. అతడు భగవంతునికి తన ప్రాణాలను అర్పించాడు. మీరు ఆ పని చేయగలరా? కాబట్టి జీసస్‌ను మీరు ఎందుకు అనుకరిస్తారు? మాంసభక్షణలో జీసస్‌ను అనుసరిస్తున్నారు. మరి మీరు భగవంతుని చైతన్యం వ్యాపింప చేయడానికి జీవితాన్ని త్యాగం చేయడంలో జీసస్‌ను ఎందుకు అనుసరించరు? ఏమిటి ఆలోచిస్తున్నారు? వారు ఆలోచించేది వారు బోధించేటప్పుడు చెబుతారు. కానీ వారు పేరుకు మాత్రమే క్రైస్తవులు. భగవంతుని కోసం ఏం చేస్తున్నారు? కొంచెం సేపు సూర్యుని గురించి ఆలోచించండి. సూర్యుడు మూత్రాన్ని పీల్చివేస్తున్నాడు. మీరు మూత్రాన్ని త్రాగగలరా? మీరు సూర్యుడిని దలిస్తే ఆహా! సూర్యుడు మూత్రాన్ని పీల్చివేస్తున్నాడు. నేను మూత్రాన్ని తాగుతాను అనుకుని ఆ పని చేయగలరా? జీసస్ క్రీస్తు మహాశక్తి సంపన్నుడు. అతడు ఏదైనా సానుభూతి లేదు. అతడు మన పాపాల కోసం మరణించాడు. మనం ఎందులకు పాపాలు చేయాలి? మనం పాపాలకై అటువంటి మహానుభావుని జీవితం త్యాగం చేయబడింది అని వారు ఆలోచించరు. ఆహా! మనం అన్ని పాపాలను చేస్తూనే ఉందాము. మన పాపాలన్నీ రద్దు చేసే పనిని జీసస్ గుత్తకు తీసుకున్నాడు. నేను కేవలం ప్రార్థనా మందిరానికి అంటే చర్చికి పోయి తప్పు ఒప్పుకొని తిరిగి వచ్చి అన్ని పాపాలను చేస్తాను అని వారు అనుకుంటున్నారు. అది మంచి తెలివైన పనిలా మీకు అనిపిస్తుందా? లేదు. శ్రీల ప్రభుపాదులు ఆచరణలో జీసస్ చెప్పినట్లు చేసేవాడు నిజంగా ముక్తుడవుతాడు. కానీ జీసస్ క్రైస్ట్ చెప్పినట్లు చేసేవాడు కనిపించడం చాలా అరుదైన సంగతి. జీసస్ ఫ్రీక్స్‌ల మాటేమిటి? వారు జీసస్ ఉద్యమంలో చేరిన యువకులు. వారు బైబిల్‌ను తరచూ చదువుతారు. వారు దానిని అనుసరించడానికి శ్రీల ప్రభుపాదులు బైబిలు ఉపదేశాలకు హింస విరుద్ధం. బైబిలు ప్రకారం నడుచుకునేవారు ఎలా వధించగలరు? బాబు వారిలో ఒకరిని నేను ఇదే అడిగాను. జీసస్ క్రైస్ట్ మాంసాహారి అన్నట్లు బైబిల్‌లో కూడా ఇవి ఆల్రెడీ ఉందన్నాడు. చదివారు. ఇవి ఆల్రెడీ చదివారు. మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. స్లైడ్‌లో 30 అనొచ్చింది. అంటే కంటెంట్ సేమే. ఓకే ప్రభుజీ. మీరు అతనిని కొన్ని స్లై ఇది కూడా అదే వచ్చింది ప్రభుజీ మళ్ళీ. వచ్చేసింది. ముందుకెళ్ళండి రోజీ. ఇది కూడా అయిపోయింది. ముందుకెళ్ళండి. అక్కడి నుంచి చదవండి. అతడు ఏదైనా చేయగలడు. కానీ అతడు చేసినట్లు మనం చేయలేము. కేవలం అతడు చెప్పినట్టు చేయవలసిందే. అది వాస్తవమైన క్రైస్తవ మతం. శక్తిమంతుణ్ణి అనుకరించలేము. అది తప్పు. విషం సముద్రం అనేది ఒకటి ఉండేదని వైదిక సాహిత్యంలో ఉంది. దానిని ఏం చెయ్యాలో ప్రజలకు తెలియలేదు. అప్పుడు శివుడు నేను దానిని త్రాగేస్తాను అని ఆ సముద్రాన్నంతటిని త్రాగి కంఠంలో నిలుపుకున్నాడు. మరి మీరు విషం త్రాగగలరా? సముద్రమంతా కాదు. కేవలం ఒక గిన్నెడు విషాన్నైనా త్రాగగలరా? మనం శివుణ్ణి అనుకరించగలమా? మనం కూడా విషం త్రాగాలని శివుడెప్పుడు చెప్పలేదు. కాబట్టి చెప్పినట్లు చేయాలి. కానీ చేసినట్లు చేయకూడదు. ఈఎల్ఎస్‌డి ము మర్జువానా త్రాగేవారు శివుడు గంజాయి మరియు పొగ తాగాడని చెబుతారు. కానీ శివుడు విషం సముద్రం మొత్తం త్రాగాడు. మీరు ఆ పని చేయగలరా? శివుని ఆజ్ఞలను గ్రహించాలి. ఆరాధనలన్నిటిలోకి ఆరాధన అన్నిటిలోకి విష్ణు ఆరాధన శ్రేష్టమైనది. అతడు అన్నాడు. విష్ణు విష్ణోరా విష్ణోరారాధనం పరం పరం ఏ ఆరాధన గొప్పదని పార్వతి అడిగినప్పుడు ఆరాధనలోకెల్లా విష్ణువు అంటే శ్రీకృష్ణుని ఆరాధన శ్రేష్టం అని చెప్పాడు. చిల్లర దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ విష్ణు భగవానుని ఆరాధన ఉత్తమమని శివుడు చెప్పాడు. విష్ణు ఆరాధన కంటే గొప్పది వైష్ణవుని ఆరాధించడం. తదీయానాం విష్ణు సేవకులను ఆరాధించడం గాని, విష్ణువుతో సంబంధం కలవారిని ఆరాధించడం గాని అంటే మనం ఈ తులసి మొక్కను ఆరాధిస్తున్నాము. మనం అన్ని మొక్కలను ఆరాధించము. కానీ ఈ తులసికి శ్రీకృష్ణునితో విష్ణు భగవానునితో సన్నిహిత సంబంధం ఉంది. కాబట్టి దీనిని ఆరాధిస్తాము. అదే విధంగా ఏదైనా శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న దానిని పూజించడం విష్ణు ఆరాధన కంటే గొప్పది. ఎందుచేత? శ్రీల ప్రభుపాదులు ఎందుచేతనంటే
దాని వలన శ్రీకృష్ణుడు ప్రీతి చెందుతాడు. మీకు ఒక పెంపుడు కుక్క ఉందనుకోండి. కొంతమంది స్నేహితులు వచ్చి ఆ కుక్కను వీపు మీద చేతితో తట్టి బుజ్జగిస్తారు. శ్రీల ప్రభుపాదులు పెద్దగా చేత్తో తట్టుతున్నట్లు అభినయించారు. అప్పుడు మీరు సంతోషిస్తారు. ఓహో! ఇతడు మంచి మిత్రుడు అని మీరు అనుకుంటారు. మిత్రుడు వచ్చి మిత్రుడా నీకు ఎంత మంచి కుక్క ఉందో అని అంటాడు. నవ్వు. కొందరు భారతీయ అతిథులు గదిలో ప్రవేశిస్తారు. శ్రీల ప్రభుపాదులు దయచేసి కొంచెం ప్రసాదం స్వీకరించండి. శ్రీల ప్రభుపాదులు అతిథులతో కొంతసేపు ఇంగ్లీష్‌లోను కొంత సేపు హిందీలోను సంభాషించారు. న్యూయార్క్ నుంచి ఆయన ఆ రోజే వెళ్ళిపోతున్నారు. ఆయన లండన్‌కు వెళ్ళబోయే విమానం కొన్ని గంటల్లోనే బయలుదేరుతుంది. శ్రీల ప్రభుపాదులు వారిని కెన్నెడీ విమానాశ్రయానికి తీసుకెళ్లడానికి బాబ్ ఒక కారు తెచ్చాడు. భక్తులు ఆయన సామానులు కారులో పెడుతూ శ్రీల ప్రభుపాదులు పాదుల వారి అనువాద గ్రంథాల ప్రతులను వరుసగా పెడుతూ ఇంకా మిగిలి ఉన్న ఏర్పాట్లు గురించి హడావిడి పడుతున్నారు. శ్యామసుందర దాస ప్రభుపాదుల వారు అన్ని సిద్ధంగా ఉన్నాయి. మన కోసం కారు కూడా వచ్చింది. శ్రీల ప్రభుపాదులు అయితే మనం ఇక బయలుదేరుదామా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. హరే కృష్ణ. 30 minutes. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో భక్తులందరికీ స్వాగతము. ఈరోజు మార్నింగ్ జప మరియు క్లాస్కి. సో ఇవాళ ఇది చివరి అధ్యాయము. ఈ పర్ఫెక్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్ ఆన్సర్ లో బ్రహ్మతీర్థ ప్రభు, ఇప్పుడు ఆయన ప్రభుపాదుల శిష్యుడు, అప్పుడు ఆయన బాబ్ కోహెన్, ఆయన మరియు ఆయన భార్య బార్బరా మాతాజీ, వాళ్ళు అడిగిన వేరు వేరు ప్రశ్నలకి ప్రభుపాదుల వారు సమాధానం చెప్తున్నారు. ఇవాళ అధ్యాయంలో డిసైడింగ్ ఫర్ ద ఫ్యూచర్, అంటే మన భవిష్యత్తులో మన జన్మని మనము నిర్ధారించగలమా, మనకు భవిష్యత్తులో మనకి ఎలాంటి జన్మ కావాలి అనే విషయం గురించి మనము నిర్ధారించుకోగలమా, ఈ విషయం గురించి ఫస్ట్ లో కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానంగా ప్రభుపాదుల వారు ఎస్, మనం చేసే ప్రతి పని వల్ల మన భవిష్యత్తు నిర్ణయించబడుతుందని చెప్పారు. ఆ తర్వాత చివరిలో క్రిస్టియన్ ఫ్రీక్స్ అని చెప్పేసి ఒక క్రిస్టియన్ ఫాలో అయ్యేటువంటి వ్యక్తులలో ఒక గ్రూప్, వాళ్ళ గురించి కొంచెం చర్చ జరిగింది. అక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళందరూ జీసస్ క్రైస్ట్ ని అనుసరిస్తున్నాము అని చెప్తారు, కానీ వాళ్ళు వాళ్ళు చేయాల్సిన చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము చేసిన తప్పులను వెళ్ళి ఆ చర్చిలో కనుక ఆయన ముందు ఒప్పుకుంటే మన పాపాలన్నీ తొలగిపోతాయి, దాన్ని జీసస్ క్రైస్ట్ తీసుకుంటాడు, ఆ తర్వాత మనం పాపముక్తులం అయిపోతాం అని చెప్పేసి నమ్మకంతో వాళ్ళు అలా చెప్తారు. తిరిగి వచ్చి మళ్ళీ తప్పులు చేస్తారు. దానికి వాళ్ళు ఏమంటారంటే, జీసస్ క్రైస్ట్ వారు వాళ్ళ పాపాలని కాంట్రాక్ట్ తీసుకున్నారు, సో వాళ్ళు దానికి ఎలాంటి ఫలితాన్ని పొందరు అని చెప్పేసి నమ్మకంతో వాళ్ళు ఇట్లాగే జీవిస్తారు. అలాంటి వాళ్ళని మనము జీసస్ క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ అని ఎలా చెప్పగలము? ఆయన దౌ షెల్ నాట్ కిల్, మనుషులు జంతువులను చంపి వాటి మాంసాలను తినకూడదు అని చెప్తారు. కాకపోతే దాని ఫాలోవర్స్ దానికి అనువాదము వేరే విధంగా, ఆయన జీసస్ క్రైస్ట్ యొక్క ఫాలోవర్స్ మనుషుల్ని చంపకూడదు అని చెప్పేసి అనువదించి, జంతువుల్ని జీసస్ క్రైస్ట్ కూడా తిన్నారు, సో మేము కూడా తింటాం అని చెప్పేసి వాళ్ళు తింటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనే విషయం గురించి ఇవాళ క్లాస్ లో చర్చించడం, అంటే ఇవాళ జరిగినటువంటి చర్చలో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. సో వీటిని ఆధారంగా మనము కొన్ని చిన్న చిన్న విషయాల గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనం భవిష్యత్తుని మనము నిర్ధారించుకోగలమా అని చెప్పేసి. సో మన చుట్టూ మనం చూసినట్టయితే మన కుటుంబంలో చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ మనం స్కూల్ పంపిస్తున్నాము ఎందుకోసము? వాళ్ళకి రేపు భవిష్యత్తులో ఒక మంచి జీవితం ఉండాలని చెప్పేసి, మంచి మంచి స్కూళ్ళల్లో అడ్మిషన్లు, దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు, ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్, కాలేజెస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి అని చెప్పేసి ఇలా ఎన్నో ఉన్నత చదువుల కోసము ఎంతో కష్టపడి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లు, వాళ్ళ స్కూల్ యాజమాన్యము, ఇలా ఎన్నో సంస్థలు
అందరూ ఏకధాటిగా చాలా కష్టపడి వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు ఒక మంచి మార్గంలో వెళ్ళే విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఇదే ప్రిన్సిపల్ ని మనం ప్రతిదానికి అప్లై చేయవచ్చు. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఒక మంచి భవిష్యత్తు కోసము మనం ఎన్ని ప్రయాసలైతే చేస్తామో, అదే విధంగా ఈ జీవితం తర్వాత రాబోయే జీవితం గురించి కూడా మనము అదే విధంగా ఎన్నో ప్రయాసాలు చేయాలి. కాకపోతే ఈరోజు ఈ రోజు ఉన్నటువంటి మన సామాజిక, వైజ్ఞానిక, తర్వాత విద్య, మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల మనకి భవిష్యత్తులో ఇంకో జన్మ ఉందని, దాని గురించి కూడా మనం ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలనే విషయం గురించి అవగాహన అందరికీ లేదు. ఒకప్పుడు భారతదేశంలో పుట్టినప్పటి నుంచి అందరికీ పునర్జన్మ గురించి చెప్పేవాళ్ళు. పునర్జన్మని అందరూ విశ్వసించేవాళ్ళు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదైనా తప్పు చేయాలనిపించినా కూడా వాళ్ళ హృదయం లోపటనే పరమాత్మ నుంచి వాళ్ళకి ఒక ప్రేరణ వచ్చేది. ఈ తప్పు చేస్తే నీకు ఈ జన్మలో ఏమైనా జరగవచ్చు, వచ్చే జన్మలో ఏమైనా జరగవచ్చు అనేటువంటి ఆ స్ఫురణతో కొంచెం భయంగా తప్పు చేయాలి అనే ఆలోచన నుంచి దూరంగా వెళ్ళేవాళ్ళు. అలా చాలా తప్పులు జరిగేవి కాదు. ఈ యొక్క గత ఎన్నో వందల సంవత్సరాలుగా వేరు వేరు పాశ్చాత్య దేశాల యొక్క ఆధీనంలో వచ్చిన కారణంగా, ఎస్పెషల్లీ ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ప్రప్రథమ ధర్మ సూక్ష్మం, సనాతన ధర్మానికి మూలము పునర్జన్మ. దానినే మనము కొట్టి పారేశాము. ఈ ఆధునిక విద్యా విధానాల ద్వారా మనం వాటిని కొట్టి పారేశాము. తద్వారా సనాతన ధర్మంలో చెప్పినటువంటి మిగతా విషయాలన్నిటిపైన విశ్వాసం తగ్గిపోయింది. విశ్వసించినా కూడా ఎవరు దాన్ని సీరియస్ గా తీసుకోరు, వాటిని సీరియస్ గా పాటించరు. కాబట్టి సో వీలైనంత వరకు వీటి గురించి ఎవరు పెద్దగా ఆలోచించరు. సో ఎంతవరకు ఆలోచిస్తామంటే, మనకి ఒక్కటే జీవితం ఉంది. ఈ ఒక్క జీవితంలోనే వీలైనంత ఇంద్రతృప్తిని పొందాలి. అది కూడా సరైన మార్గం అంటే, మార్గము సరైనదా కాదా కాదు, మనకి ఇంద్రతృప్తి వస్తుందా లేదా అనేది ముఖ్యము అనేటువంటి నానుడికి వచ్చాం ఇవాళ జనాలంతా. ఈ రోజు మన చుట్టూ ఉన్న సమాజం చూసుకుంటే అందరి ఆలోచన విధానము ఇలాగే ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటున్నాయి, ఎంత గొప్పగా పరిగణింపబడుతున్నాము ఈ సమాజంలో అని చెప్పేసి మాత్రమే అనుకుంటారు. సో ఈ విధంగా ఒక రకమైనటువంటి భావనకి లోనై మనుషులు ఒక ఆర్టిఫిషియల్ జీవితానికి అలవాటు పడ్డారు. సో దానివల్ల అప్పుడో ఇప్పుడో ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పినా కూడా వాటిని విని అర్థం చేసుకోవాలి అనేంత ఓపిక మాత్రము ఎవరికి లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దాన్ని మనము ఎవరిని వీళ్ళే కారణం అని నిందించలేము. ఈ బ్రిటిష్ ఎడ్యుకేషన్ విధానమే, మోడర్న్ ఎడ్యుకేషన్ విధానమే కారణం అని చెప్పేసి, ఈ పాశ్చాత్య రాజుల పాలన కారణం అని చెప్పడం కానీ, ఇలా కాకుండా వీటన్నిటికంటే మెయిన్ కారణము కలియుగం. ఇది కలియుగం యొక్క ప్రప్రథమ లక్షణం. మనుషుల్ని ధర్మం నుంచి దూరంగా తీసుకెళ్లేది దాని యొక్క ప్రప్రథమ లక్షణం. కలియుగం అంటేనే అది. మీకు భగవద్గీత ఇట్లాంటి దిశలో మనము అహర్నిశలు ప్రయత్నం చేయాలి అనే విషయం గురించి చర్చించుకుందాము. సో మీలో ఎవరైనా భగవద్గీత నుంచి ఈ శ్లోకాలు ఉంటే మీరు డిస్ప్లే చేయొచ్చు, డిస్ప్లే చేయకపోయినా పర్లేదు, నేను చదువుతాను. ఇది 32వ శ్లోకం. మనం వెనక నుంచి ముందుకు వెళ్దాము. 32, 31, 30 ఈ 3 శ్లోకాలని ఒకసారి అర్థం చేసుకుంటే మన చుట్టూ ఏం జరుగుతుంది, దానికంటే ముందు ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోగలము. ఫస్ట్ 32వ శ్లోకము. అధర్మం
ధర్మం ఇతి అధర్మం ధర్మం ఇతియా మన్యతే తమసావూత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. తమో గుణంలో ఉన్నటువంటి మనుషుల యొక్క బుద్ధి ఎలా ఆలోచిస్తుంది అనే విషయం గురించి ఇక్కడ భగవంతుడు చెప్పడం జరిగింది. ఎలా ఆలోచిస్తాడంట? అధర్మం ధర్మం ఇతియా. యా అంటే ఉల్టా కూడా. అధర్మాన్ని ధర్మంగా, ధర్మాన్ని అధర్మంగా స్వీకరిస్తాడు కలియుగ మనుషుడు. మనము ఇస్కాన్ సంస్థకి రాగానే మనకి 4 నియమాలు చెప్తారు. నో మీట్ ఈటింగ్, నో ఇల్లిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్ అండ్ నో ఇంటాక్సికేషన్. ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు, నిష్ఠగా పాటించాలనుకున్న వ్యక్తులు ఈ 4ంటికి దూరంగా ఉంటారు. కాకపోతే మన ముందు ఉన్న సమాజం అంతా ఈ 4ంటితో బ్రతకడమే ధర్మంగా పరిగణిస్తారు. ఈ 4ంటికి దూరంగా ఉన్న వ్యక్తులని ఎందుకు పనికిరాని వ్యక్తులుగా పరిగణిస్తారు. వాళ్ళకి సమాజంలో బతికే నాగరికత తెలియదని చెప్పేసి అనాగరికులుగా పరిగణిస్తారు. దీనికి ఉదాహరణలు నేను చెప్పనవసరం లేదు. మీరు కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉండే ఉంటారు. నో మీటింగ్. వాట్ నో మీటింగ్? నువ్వు మాంసం తినవా? నువ్వు ఇక్కడ బతికే మనిషివేనా? నువ్వు ఒక ఏలియన్ వా అన్నట్టుగా చూస్తారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు. తర్వాత నో ఇంటాక్సికేషన్ అండ్ నో ఇల్లిసిట్ సెక్స్. ఈ రోజుల్లో కాలేజీల్లో, స్కూళ్ళల్లో కూడా నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా, బాయ్ ఫ్రెండ్ లేడా అంటే నువ్వు అది రకంగా చూస్తారు. సో శాస్త్రంలో ఏదైతే అధర్మము అని చెప్పబడిందో, ఈ రోజు కలియుగంలో మన చుట్టూ ఉన్న సమాజంలో వాటిని ధర్మము అంటారు. మనము ఏదైతే ధర్మము అంటామో దాన్ని వాళ్ళు అధర్మము అంటారు. ఈ యొక్క ధర్మం అధర్మ విషయంలో కాదు, సర్వార్థాన్ విపరీతంశ. ప్రతి విషయంలో కూడా శాస్త్రంలో చెప్పిన దానికి ఆపోజిట్ గా ఉన్నదాన్నే ఈ రోజు కలియుగంలో అందరూ ధర్మంగా అనుకుంటారు. శాస్త్రంలో చెప్పిన దాన్ని అధర్మంగా అనుకుని దాన్ని దూరంగా పెడతారు. అలాంటి వాటిని పాటించే వ్యక్తులని క్రిటిసైజ్ చేయడము, హేళన చేయడము, దూషించడము ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ కొంతమంది ఇటువంటి వాళ్ళని ప్రశంసించవచ్చు, బట్ మెజారిటీ పీపుల్ వాళ్ళని చిన్న చూపే చూస్తారు. దానికి కారణం ఏంటంటే బుద్ధి సాపార్థ తామసి. వాళ్ళ బుద్ధి తమో గుణంలో ఉంది కాబట్టి. మనకి 4 యుగాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్యయుగము, త్రేతాయుగములలో ఈ 2 యుగాల్లో సత్యయుగము పూర్తిగా సత్వగుణంతో ఉంటాయి ఈ 2 యుగాలు. తర్వాత ద్వాపర యుగంలో రజోగుణము ప్రబలంగా ఉంటుంది. కలియుగంలో తమో గుణము ప్రబలంగా ఉంటుంది. అక్కడక్కడ కొంత శాతం రజోగుణాన్ని మరియు సత్వగుణాన్ని చూడగలుగుతాం. సత్వగుణం అయితే మరీ తక్కువ ఉంటుంది కలియుగంలో. సో అందుకే ఈ యొక్క శ్లోకము 32వ శ్లోకము కలియుగంలో ఉండేటువంటి మనుషుల యొక్క మానసిక చేతనను చూపిస్తుంది. అధర్మం ధర్మమితియా, ధర్మం అధర్మమితి మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతం. ఇదే విధంగా అన్ని విషయంలో వాళ్ళు విపరీత దృష్టితో ఆలోచిస్తారు. అందుకే కలియుగ మనుషులకి పునర్జన్మ అనే విషయం ఏమాత్రము రుచించదు. వాళ్ళు పునర్జన్మ గురించి కానీ, మృత్యు గురించి కానీ మాట్లాడితే వాళ్ళు వినాలని ఇష్టపడరు. వదిలై, రేపటి గురించి ఉండేది ఎవరో, లేని వాళ్ళు ఎవరో, ఇవాళ గురించి ఆలోచించు. ఇవాళ మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఇవాళ ఎంజాయ్ చేయడం కోసం వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఎలాంటి తప్పుడు పనులు చేయడానికి సిద్ధపడతారు. అందుకే మనం చూస్తున్నాం కదా, మన చుట్టూ ఎన్నో ఘోరాలు, నేరాలు జరుగుతున్నాయి. డబ్బు కోసం ఎంతో మంది ఎన్నో స్కాములు చేస్తున్నారు. క్షణిక ఆనందం కోసము ఎంతో మంది విచక్షణ రహితంగా పశువుల వలె ప్రవర్తించి ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్నారు. స్త్రీల పట్ల, చిన్నపిల్లల పట్ల, వృద్ధుల పట్ల. ఇది అంతా
స్వార్థ బుద్ధి, ఇంద్రియ తృప్తికి లోబడి, క్షణిక ఆనందం కోసం, క్షణిక శరీర సుఖం కోసము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు జనాలు. వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంది అని, భవిష్యత్తులో దానికి శిక్ష పడుతుంది అని, ఇలాంటి విషయాలని గురించి ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళు వినరు. వాళ్ళంతకు వాళ్ళుగా కూడా ఆలోచించరు. దానికి కారణము తమోగుణము. కలియుగం పూర్తిగా తమోగుణంతో ప్రభావితమైంది. ఇంకా పోను పోను భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. ఈ సంవత్సర ఆరంభంలో పంచాంగ రీత్యా ఒక విషయం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో ఆన్‌లైన్ మోసాలు చాలా జరుగుతాయి అని చెప్పేసి. ఆన్‌లైన్ ద్వారా చాలా మందిని చాలా చీట్ చేస్తారు. అవతల వాళ్ళని మోసం చేయడము, మాటల ద్వారా, చేతల ద్వారా వాళ్ళ ధనాన్ని దోచుకోవడం అట్లా జరుగుతాయని చెప్పేసి ఉగాది రోజు పంచాంగంలో చెప్పడం జరిగింది. అలాంటి మెసేజ్‌లు తరచుగా వస్తూ ఉంటాయి వాట్సాప్‌లో. ఇది ఇలా జరిగింది, అది అలా జరిగింది. మనకైతే ప్రతి వారంలో 2, 3 సార్లు బ్యాంకు వాళ్ళు మెసేజ్ పంపిస్తూ ఉంటారు. దయచేసి మీ యొక్క ఓటీపీ నంబర్సు, సీవీవీ నంబర్సు ఎవరికీ చెప్పకండి. బ్యాంకు వాళ్ళు అలాంటివి ఎవరు అడగరు అని చెప్పేసి చెప్తున్నారు. అలా ఫోన్‌లొచ్చేసి, మెసేజ్‌లొచ్చేసి ఏదో లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బునంతా కోల్పోవడం జరిగిందని చెప్పేసి తరచుగా మనం వింటూ ఉంటాము. ఇలాంటివి భవిష్యత్తులో ఇంకెన్ని జరుగుతాయో తెలీదు. అంటే కలియుగంలో మనుషులేంటంటే అవతల వాళ్ళని మోసం చేసి వాళ్ళ డబ్బుని దోచుకొని తమ ఇంద్రియ తృప్తికి వాడుకోవాలని చూసే మనస్తత్వులు మాత్రమే. వీళ్ళకి భవిష్యత్తు గురించి ఎలాంటి ఆలోచన అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము, మోసం చేస్తున్నాను, వాళ్ళు కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బుని మనము దోచుకుంటున్నాము అనేటువంటి ఆలోచన ఏమాత్రము ఉండదు కలియుగంలో ఉన్న వ్యక్తులకి. కారణం తమోగుణము. అందరూ తమోగుణానికి లోబడి ఉన్నారు కాబట్టి. సో, వీళ్ళకి భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఏమాత్రము ఉండదు. ఇలాంటి వ్యక్తులని శాస్త్రంలో ఏమంటారంటే వికర్ములు అంటారు. పాపబుద్ధి కలిగినటువంటి వ్యక్తులందరినీ వికర్ములు అంటారు. వీళ్ళ కంటే కొద్దిగా మెరుగు భావనతో ఉండేవాళ్ళు రజోగుణి వ్యక్తులు. ఇలాంటి రజోగుణి మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని మనము ద్వాపర యుగంలో చూస్తాము. ఇప్పుడు ద్వాపర యుగం అంటే మెజారిటీ పీపుల్ అక్కడ ఆ టైంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మైనారిటీ సత్వగుణం వాళ్ళు, మైనారిటీ తమోగుణం వాళ్ళు కూడా ద్వాపరంలో ఉండేవాళ్ళు. సో, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? యయా ధర్మం ఇది 31వ శ్లోకం. మీ దగ్గర భగవద్గీత ఉంటే మీరు పుస్తకాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. యయా ధర్మం అధర్మం చ కార్యం చాకార్యమేవ చ అయతావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి. రజోగుణంలో ఉన్నటువంటి బుద్ధి ఎలా ఆలోచిస్తుంది అంటే వాళ్ళు కరెక్ట్ గా ఆలోచించలేరు. ధర్మం ఏది ధర్మం ఈ రెండిట్లో? ఇది ధర్మమా? ఇది ధర్మమా? ఇది అధర్మమా? ఇది అధర్మమా? ఇది చేయొచ్చా? ఇది చేయకూడదా? ఉమ్ ఆ యథావత్ ప్రజానాతి. జానాతి అంటే తెలుసుకోవడము. ప్రజానాతి అంటే పూర్తిగా తెలుసుకోవడము. యథావత్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా. ఆ యథావత్ అంటే యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు కరెక్ట్ గా తెలుసుకోలేరు. ఏది ధర్మము, ఏది అధర్మము, ధర్మాధర్మాల పట్ల క్లియర్ గా విచక్షణ జ్ఞానము ఈ రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండేటువంటి చాలా మనుషుల్లో కొందరు సత్వగుణి వ్యక్తులు ఉంటారు, కొందరు తమోగుణి వ్యక్తులు ఉంటారు. సత్వగుణి వ్యక్తులు ఏం చెప్తారు? ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్తారు. తమోగుణి వ్యక్తులు ఏం చెప్తారు? ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా చెప్తారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకే విషయాన్ని సత్వగుణి వ్యక్తి ధర్మం అని చెప్తే తమోగుణి వ్యక్తి అధర్మం అని చెప్పాడు. సత్వగుణి వ్యక్తి అధర్మం అని చెప్తే తమోగుణి వ్యక్తి ధర్మము అని చెప్పాడు. సో, ఇలా మల్టిపుల్ ఒపీనియన్స్ విని వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. వీటిలో ధర్మం ఏదో అధర్మం ఏదో క్లియర్ గా అర్థం చేసుకోలేరు. ఆ కన్ఫ్యూజన్ లో ఉంటూ అధర్మాన్ని ధర్మం అనుకుని కొన్నిసార్లు పాటిస్తారు. కొన్నిసార్లు ధర్మాన్ని అధర్మం అనుకుని పాటించరు. సో, ఈ విధంగా ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఈ రజోగుణి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా చాలా వరకు తప్పులే చేస్తారు. అప్పుడప్పుడు మంచి చేయొచ్చు. బట్ మెజారిటీ తప్పులే చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు కూడా మనకి ఏ విషయం ద్వారా త్వరగా ఇంద్రియతృప్తి వస్తుంది, ఏ విషయాలు మనకి సానుకూలంగా ఉన్నాయి, వేటి వల్ల మనము
త్వరగా ధనవంతులము, పేరు ప్రతిష్టవంతులం అవుతామని చెప్పేసి ఆలోచించి ముందు వెనక ఆలోచించకుండా ఆ యొక్క ఇమీడియట్ గా వచ్చేటువంటి లాభం గురించే వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళు కూడా పునర్జన్మ గురించి సరైన అవగాహన ఉండదు. కలియుగంలో వ్యక్తులైతే పునర్జన్మ లేదు అని విశ్వసిస్తారు. ఆ పునర్జన్మ ఉన్నాయి, ఇవన్నీ బోగస్, మనల్ని భయపెట్టడం కోసం చేసినటువంటి రాసిన రాతలు, చెప్పే మాటలు అని చెప్పేసి వాళ్ళని తిరిగేస్తారు, తోసిపుచ్చేస్తారు. అదే ద్వాపరయుగంలో ఉన్నటువంటి రజోగుని వ్యక్తులు ఏం చెప్తారంటే, ఉంటే ఉండింది, అది వచ్చినప్పుడు ఆలోచిద్దాము, ఇప్పుడు ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించిన అవసరం లేదు, అది నిజమో కాదో ఎవరికి తెలుసు అన్నటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు రజోగుని వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎక్కువగా ద్వాపరయుగంలో చూస్తాము. ఈవెన్ ఇప్పటి వరకు, అంటే ఈ రోజు వరకు, ఏమంటే మన జనరేషన్ వరకు ముందున్న వాళ్ళు ఇలాంటి కన్ఫ్యూజన్ అవస్థలో ఉన్న వాళ్ళే. ఇది నిజమేనో కాదో, అవునో కాదో. బట్ ఈ రోజు అయితే మనం కరకండగా చెప్పొచ్చు, మన చుట్టూ ఉన్న సమాజంలో మెజారిటీ వాళ్ళు అధర్మాన్ని ధర్మంగా, ధర్మాన్ని అధర్మంగా పరిగణించే వాళ్ళే ఉన్నారు. ఆ తాత్కాలిక సుఖ సంతోషాల కోసం ఆలోచించే వాళ్ళే అందరూ మన చుట్టూ ఉన్నవాళ్ళు. భవిష్యత్తు గురించి తక్కువ మంది ఆలోచిస్తారు. ఆ భవిష్యత్తు కూడా ఎక్కువ కాలం భవిష్యత్తు కాదు, వెరీ నియర్ ఫ్యూచర్, ఇమీడియట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. మంచి కాలేజీలో, మంచి స్కూల్లో చదవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి కట్నం రావాలి, మంచి జీతం రావాలి, ఇంతవరకే. మనం చేస్తున్న పని కరెక్టా కాదా, ధర్మయుతమా కాదా, ఇవన్నీ ఎవరు ఆలోచించరు కలియుగ వ్యక్తులు. అదే ద్వాపరయుగ వ్యక్తులు అయితే ఆలోచించడానికి ప్రయత్నిస్తారు, బట్ సరి అయిన జ్ఞానం లేని పక్షాన వాళ్ళు చాలా వరకు అధర్మమే చేస్తారు. ఉదాహరణకి మన మహాభారతం అంతా దీని గురించే వెళ్తూ ఉంటుంది. ధృతరాష్ట్రుడికి ఒకవైపు దుర్యోధనుడు, కనిక, శకుని అధర్మాన్ని ధర్మంగా చెప్తారు, ఇంకోవైపు విదురుడు ధర్మాన్ని ధర్మంగా చెప్తాడు. ఇక్కడ విదురుడు ఒక మాట చెప్పాడు, దుర్యోధన దుష్ట చతుష్టయము, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ఈ నలుగురు ప్లస్ కనిక, వీళ్ళు ధర్మాన్ని ధర్మంగా చెప్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడు ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటాడు, ఏది ధర్మం ఏ ధర్మం ఎటుగా తేల్చుకోలేడు. కాకపోతే పుత్ర వ్యామోహంతో పుత్రుడు ఏం చెప్తే అదే ధర్మంగా స్వీకరించి అలా అన్ని అధర్మాలు చేసి కూర్చున్నాడు. అది ద్వాపరయుగ పరిస్థితి. సో దీనికంటే ఒక మెరుగు ముందు వీళ్ళు కూడా చేసే కర్మలన్నీ వికర్మలే. మాక్సిమం 90% పనులు అన్ని రజోగుణ వ్యక్తులు చేసేవి కూడా వికర్మలే. ఎక్కడో అప్పుడో ఇప్పుడో చిన్న చితగా ధార్మిక కార్యక్రమాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. ఫైనల్ గా ఓకే, టైం కూడా అయింది బాగా. సత్వగుణి వ్యక్తులు, ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా వినండి, ఇది చాలా క్లిష్టమైన శ్లోకం. దీన్ని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా భాగవతం పైన అవగాహన ఉండాలి. అఫ్ కోర్స్ ట్రాన్స్లేషన్ కి మనకి చాలా ప్రభుపాద వారు చాలా సింపుల్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు, బట్ దాని వెనకాల గూఢ ట్రాన్స్లేషన్ కూడా ఉంది. దాన్ని కొద్దిగా మనం చిన్నగా అర్థం చేసుకున్న ఒక నెక్స్ట్ 5 minutes లో దాంతో మనం ఈ రోజు క్లాస్ ముగిద్దాం. 30వ శ్లోకము. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బుద్ధి ఏమి ఆలోచిస్తుంది అంటే, ఏంటి ప్రవృత్తి, ఏంటి నివృత్తి, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, వేటిని చూసి భయపడాలి, వేటిని చూసి భయపడకూడదు, ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి ఆలోచన విధాలు మనని కర్మబంధనంలో పడేస్తాయి, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి పనులు మనని కర్మబంధనం నుంచి విముక్తుల్ని చేస్తాయి, ఇలాంటి విషయాల గురించి ప్రాపర్గా కరెక్ట్ గా తెలిసిన వ్యక్తుల యొక్క బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. ఇక్కడ చూడండి, ప్రవృత్తి అంటే మనకి మామూలుగా ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఏం చేయాలి, నివృత్తి అంటే ఏం చేయకూడదు అంటారు అని రాశారు. కాకపోతే దాని అర్థం ఏంటంటే, ప్రవృత్తి అంటే ప్రవృత్తి మార్గము, నివృత్తి అంటే నివృత్తి మార్గము. వేదాలలో ఈ ప్రవృత్తి మార్గం గురించి చెప్పడం జరిగింది. జీవుడా, నీకు సుఖాన్ని పొందాలని ఉంది కదా, ఆ సుఖం పొందడానికి తప్పుడు మార్గాలు ఎందుకు వర్తిస్తున్నావు, మంచి మార్గాన్ని అనుసరించు. వేదాలలో దాని గురించి మెండుగా చెప్పడం జరిగింది. మంచి మార్గం ఏంటి, నువ్వు జీవితం విధానాన్ని ఇలా పాలించు, ఈ యజ్ఞాలు చెయ్యి, ఈ దానాలు చెయ్యి, ఈ తపస్సులు చెయ్యి, దాని ద్వారా నువ్వు పితృలోకానికి, స్వర్గలోకానికి వెళ్తావు. అక్కడ నీకు ఎంతో
ఉన్నతమైన సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం లభిస్తుంది. అది పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చిన తర్వాత నువ్వు ఒక శుచినాం శ్రీమతాం గేయే, ఒక బ్రాహ్మణుని కుటుంబంలోనో, ఒక క్షత్రియుని కుటుంబంలోనో, లేదా ఒక వైశ్యుని కుటుంబంలోనో, జ్ఞానవంతమైన, ధనవంతమైన, అధికారవంతమైన కుటుంబంలో జన్మించినప్పుడు నీకు అన్ని సుఖ సంపదలన్నీ నీకు మెండుగా ఉంటాయి. అక్కడ కూడా నువ్వు ఎక్కడ కష్టపడని అవసరం లేదు అని చెప్పేసి ప్రవృత్తి మార్గంలో చెప్పడం జరిగింది. అక్కడ ఏం చెప్తారంటే, ఆ యొక్క వేదాలలో ఏం చెప్తారంటే, నువ్వు ధర్మాన్ని ప్రాపర్ గా ఆచరించు. దానివల్ల నీకు కావలసిన అర్థం లభిస్తుంది. దానివల్ల నీ కోరికలన్నీ ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. ధర్మ, అర్థ, కామ ఈ మూడింటిని ఆచరించే విధి విధాలను చెప్పేటువంటి వేదాల యొక్క భాగం పేరే ప్రవృత్తి భాగము. దాన్ని ప్రవృత్తి మార్గము అంటారు. వీళ్ళని మనము సకామ కర్ములు అంటారు. వాళ్ళ యొక్క కోరికల్ని పూర్తి చేసుకోవడం కోసము వేదాలని అనుసరించి ధర్మ కార్యాలను చేస్తారు. ఎస్పెషల్లీ యజ్ఞ, దాన, తప. యజ్ఞాలను చేయడము, దాన ధర్మాలు చేయడము, నోములు, వ్రతాలు, తపస్సులను ఆచరించడము, వీటి వల్ల వాళ్ళకి భవిష్యత్తులో స్వర్గానికి వెళ్ళి, పితృలోకానికి వెళ్ళి స్వర్గ సుఖాలను అనుభవించి, ఆ తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులంలో జన్మించి ఎన్నో ధన సంపదల మధ్య సుఖ సంతోషాలని పొందుతారు. తర్వాత మళ్ళీ అదే ధర్మాన్ని పాటిస్తారు, మళ్ళీ తిరిగి స్వర్గానికి వెళ్తారు, అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. భగవద్గీత 9వ అధ్యాయంలో 20-21 శ్లోకంలో వీటి గురించి చెప్పడం జరిగింది క్లియర్ గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవాలనుకుంటే మీరు వాటిని చదవచ్చు. అక్కడ వాటి గురించి ఎంతో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. సో 9వ అధ్యాయంలో 20-21 త్రైవిద్య మాం సోమ పాపూత పాత యజ్ఞైరిష్ట్వా స్వర్గతిర్ ప్రార్థయంతే. యజ్ఞైరిష్ట్వా స్వర్గతిర్ ప్రార్థయంతే అంటే స్వర్గంలో స్థానాన్ని సంపాదించడం కోసము త్రైవిద్య అంటే వేదాలలో 4 విద్యలు ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేటువంటి 4 విద్యలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళు దాంట్లో 3టినే పాటిస్తారు, మోక్షం గురించి పాటించరు. మోక్షానికి సంబంధించినటువంటి విషయాలని వాళ్ళంతగా సీరియస్ తీసుకోరు. కేవలం ధర్మార్థ కామ మోక్షాలని పొందడం కోసం ఏం చేయాలి అనేటువంటి వాటి గురించి మాత్రమే సీరియస్ గా ప్రయత్నిస్తూ, అహర్నిశలు ప్రయత్నిస్తూ స్వర్గానికి పోవాలనే కోరికతో, ఎందుకు స్వర్గము? సోమపాపూత పాప, అక్కడికి వెళ్ళి సోమరసాన్ని సేవించాలన్నటువంటి ఎంతో కోరికతో వాళ్ళు తే పుణ్య మాసాధ్య సురేంద్ర లోక మాసాధ్య, వెరీ డిఫికల్ట్ టు గో, చాలా కష్టతరమైనటువంటి స్వర్గాన్ని వాళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో పుణ్యధర్మాలు పాటించి, పుణ్యాలు చేసి, వ్రతాలు పాటించి, నోములు పాటించి, తపస్సు చేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు. అశ్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్, అక్కడికి వెళ్ళి వాళ్ళు స్వర్గ సుఖాలని పొందుతారు, ఎంతో కాలం పొందుతారు. కాకపోతే అక్కడికి ఎప్పటికీ ఉండలేరు, ఏదో ఒక రోజు అక్కడి నుంచి తిరిగి రావాల్సిందే. తేతాం భుక్త్వా స్వర్గలోకం విశాలం, స్వర్గలోకంలో స్వర్గ సుఖాలు అన్లిమిటెడ్ గా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళిన వ్యక్తి అక్కడ అన్లిమిటెడ్ గా ఉండలేడు. ఏదో ఒక రోజు వాళ్ళ పుణ్యం అయిపోయిన తర్వాత, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళ పుణ్యం పూర్తిగా క్షీణించిన తర్వాత వాళ్ళు తిరిగి భూలోకంలో జన్మించాలి. ఇక్కడ జన్మించిన తర్వాత ఎక్కడ జన్మిస్తారు? మళ్ళీ ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుటుంబంలోనే జన్మిస్తారు. అన్ని సుఖ సంపత్తులు మెండుగా ఉంటాయి, వాటి కోసం కష్టపడిన అవసరం లేదు. వాళ్ళ పూర్తి సమయాన్ని అగైన్ ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న, మళ్ళీ అదే 3 ధర్మాలని పాటిస్తారు. దాని ద్వారా మళ్ళీ స్వర్గానికి వెళ్తారు, సుఖాలని పొందుతారు, మళ్ళీ భూలోకానికి వస్తారు, ధనవంతుల కుటుంబంలో పుడతారు, మళ్ళీ ధర్మం చేస్తారు, మళ్ళీ పైకి వెళ్తారు. ఇలా వస్తూ పోతూనే ఉంటారు. ఈ జీవితాన్నే ప్రవృత్తి మార్గము అంటారు. సకామ కర్మ, వాళ్ళ ఇష్టాలని అంటే వాళ్ళ యొక్క సుఖ సంతోషాలని పొందడం కోసము వాళ్ళు ధర్మ మార్గాన్ని ఆచరించి స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తారు. తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో జన్మించి ఇక్కడ కూడా సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు. అలాంటి వ్యక్తుల్ని ప్రవృత్తించ అంటారు. వీటికన్నా ఒక మెట్టు ముందున్నది నివృత్తిం. అంటే ఈ ప్రవృత్తి మార్గాన్ని పాటించాలంటే కూడా చాలా విషయాలు తెలియాలి. ఏంటి? కార్య అకార్యే, పుణ్యకార్యాలు చేయాలి, పాపకార్యాలు చేయకూడదు అని చెప్పేసి. భయే, పాపం చేసి నరకానికి వెళ్తామనే భయంతో ఉంటారు. ఈ 2 విషయాల గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంటుంది. అంటే స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి విషయాలు దూరంగా ఉండాలి, ఎలాంటి విషయాలు దగ్గరగా ఉండాలి,
వీటి గురించి కంప్లీట్ జ్ఞానం వాళ్ళకి ఉంటుంది. కాకపోతే వీటికంటే ఒక మెట్టు పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో, మనం ఎన్నాళ్ళు ఉన్నా స్వర్గానికి వెళ్తున్నామో తిరిగి వస్తున్నాము, మళ్ళీ స్వర్గానికి వెళ్తున్నామో తిరిగి వస్తున్నాము, ఇలా ఎంతకాలము? స్వర్గం కంటే ఏదైనా మళ్ళీ తిరిగి రానటువంటి లోకం ఏదైనా ఉందా అనేటువంటి ప్రశ్న ఎవరి హృదయంలో అయితే మెదులుతుందో వాళ్ళని నివృత్తి మార్గస్థులు అంటారు. వాళ్ళు మోక్షం గురించి ఆలోచించడం మొదలెడతారు. ఆ మోక్షాన్ని తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాటికి ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఎలాంటి విషయాలు దూరంగా ఉండాలి, ఎలాంటి విషయాలు దగ్గరగా ఉండాలి? ఎలాంటి విషయాలు మనని కర్మబంధంలో పెట్టి ఈ 14 లోకాల్లో కిందికి పైకి తిప్పుతూ ఉన్నాయి? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. తర్వాత మాముపేతు కౌంతేయ పునర్జన్మ విద్యతే. ఎవరి ఆశ్రయం తీసుకుంటే మళ్ళీ మనకి పునర్జన్మ రాదు అలాంటి విషయం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలెడతారు. అలా ప్రయత్నం చేసే వాళ్ళని నివృత్తి మార్గస్థులు అంటారు. మోక్షం కోసం ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు వాళ్ళకి 4 రకాలు ఉంటారు. నిష్కామ కర్మయోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు, భక్తి యోగులు. ఈ 4 యోగ సాధనల ద్వారా వాళ్ళు నివృత్తి మార్గంలో ప్రయాణిస్తూ మోక్షాన్ని పొందడానికి హర్నిశలు శ్రమిస్తారు. వీళ్ళు ఎంతో కఠినమైనటువంటి నియమాలని పాటిస్తారు. ఎన్నో అంటే ప్రవృత్తి మార్గస్థుల కంటే నివృత్తి మార్గస్థుల్లో జీవితము చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడే ఎలాంటి భౌతిక సుఖ సంతోషాల కోసం ఏమాత్రం ప్రయత్నించరు. వాళ్ళ జీవిత లక్ష్యం అంతా నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవాలి. వీళ్ళలో 2 వర్గాలు ఉంటారు. నిష్కామ కర్మయోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు సాయుధ్య ముక్తి కోసము, దీని జనరల్ గా మన భారతదేశం నడవడికలో మోక్షం కోసము ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కైవల్యం, సాయుధ్య ముక్తి దాన్ని పొందడం కోసము వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. సో మనలాంటి భక్తులు, వైష్ణవ ఆచారాన్ని పాటించేటువంటి వైష్ణవ భక్తులు మిగతా 4 రకాల ముక్తుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాలోక్య, సారిష్టి, సామీప్య, సారూప్య. వైకుంఠానికి వెళ్ళాలని చెప్పేసి, విష్ణు భక్తులంతా వైకుంఠానికి వెళ్ళాలని చెప్పేసి, రామ భక్తులు అయోధ్యకి వెళ్ళాలని చెప్పేసి, కృష్ణ భక్తులు ద్వారకా లేదా మధుర లేదా గోలోక బృందావనానికి, అంటే ద్వారకా కృష్ణ భక్తులు ద్వారకా వెళ్ళాలని, మధుర కృష్ణ భక్తులు మధుర వెళ్ళాలని, గోకుల్ కృష్ణ భక్తులు గోకులు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ గురువుల ద్వారా విని ఆ యొక్క నివృత్తి మార్గాన్ని తూచా తప్పకుండా ప్రతిరోజు అహర్నిశలు జీవితకాలం పూర్తిగా పాటిస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆల్రెడీ నిశ్చయించుకున్నారు, నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, దాన్ని తప్పకుండా చేస్తారు. ఇలాంటి వ్యక్తుల్ని నివృత్తి మార్గస్థులు అంటారు. సో ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రయత్నం చేయాలంటే సత్వగుణం ఉండాలి. ప్రవృత్తి మార్గం గురించి కానీ నివృత్తి మార్గం గురించి ఏమాత్రము అవగాహన ఉండి తెలుసుకొని దాని గురించి ప్రయత్నం చేయాలంటే ఆలోచన విధానము కేవలం సత్వగుణ వ్యక్తుల్లోనే ఉంటుంది. రజోగుణ తమోగుణ వ్యక్తుల్లో ఏమాత్రము ఉండదు. రజోగుణ వ్యక్తులు, తమోగుణ వ్యక్తులు వీటిని కొట్టి పారేస్తారు. వైకుంఠము, స్వర్గము అవన్నీ ఉత్తవే, అవన్నీ అపోహలు, అవన్నీ కల్పితాలు అని చెప్పేసి వాటిని కొట్టి పారేస్తారు రజోగుణి తమోగుణి వ్యక్తులు. కేవలం సత్వగుణి వ్యక్తులు మాత్రమే వాటిపైన విశ్వాసం ఉండి వాటిని పొందడం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తారు. కొందరు భౌతిక సుఖాల కోసము ధర్మాన్ని పాటిస్తారు, ఇంకొకరు మోక్షం కోసము ధర్మాన్ని పాటిస్తారు. సో ఇది మన పునర్జన్మ మనకి ఎక్కడ రావాలి? గోలోకంలోన, మధురలోన, ద్వారకలోన, అయోధ్యలోన, వైకుంఠంలోన, బ్రహ్మజ్యోతిలోన, లేదా పితృలోక స్వర్గలోకాలలోన, లేదా మన చుట్టూ ఉండే మనుషులతోన, లేదా నరకంలోన? దానికి మనం చేసే పనులే ఆధారం. మనం ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తున్నాము, మనం ఇప్పుడు చేసే పనులు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. సో ఏ విషయం ఏంటో అనేటువంటి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మన భవిష్యత్తు నిర్ధారితం అవుతుంది అకార్డింగ్లీ. ఈ విషయాన్ని మనకు చెప్పేదే భగవద్గీత గ్రంథాలు. రామాయణ, మహాభారత, భాగవత
గ్రంథాలన్నీ మనకి అన్ని విషయాల గురించి క్లుప్తంగా వివరిస్తాయి. సో మన యొక్క మనము సత్వగుణంలో ఉంటూ సత్వగుణ విషయాలని స్వీకరించి వాటి గురించి మన జీవితాన్ని కేటాయించి తద్వారా మన జీవితాన్ని మలుచుకోవాలని చెప్పేసి శాస్త్రాలు మనకి బోధిస్తున్నాయి. సో ఒక చిన్న వివరణ ఈ 3 గుణాల గురించి, దాని ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ధారితమవుతుందని చెప్పడం జరిగింది. చాలా సంతోషము. ఇక్కడితో ఆపేద్దాము. మేబీ ఫర్ నెక్స్ట్ 5-10 మినిట్స్ 8 వరకు మనము కొన్ని ప్రశ్నలు తీసుకుందాము. డివోటీస్, నేను ఇక్కడ మొబైల్లో చేస్తున్నాను కాబట్టి చూడలేను మిమ్మల్ని. మీరే క్వశ్చన్లు అడగండి ఒకరి తర్వాత ఒకరు. చేతులు ఎవరెత్తారో నేను చూడలే. ఓకే, ఇక్కడ ఉన్నాయి. అనిల్ ప్రభు, మీరు చేయెత్తారా? రైజ్ హ్యాండ్స్. ఎస్, ప్లీజ్ అడగండి. నమస్తే తర్వాత ప్రభుజీ. రాధికా మాతాజీ. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ. Am I audible to you, ప్రభుజీ? ఎస్ ఎస్ ఎస్, గట్టిగా మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, నా క్వశ్చన్ ఏంటంటే, సమస్తము కృష్ణుడు స్వామి వాళ్ళే ప్రతి జరుగుతుంది. ప్రతిదీ అంటే శివుడజ్ఞలేని చేయమని కుట్టదంటారు కదా ప్రభుజీ. సో మనం సంపూర్ణ స్వామికి సంపూర్ణ శరణాగతి వేడతాము. కానీ మనకి ఐ మీన్ మాలాంటి వాళ్ళకి ఏంటంటే, ఏదైనా మంచిగా జరిగితేనేమో ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటేనేమో మళ్ళీ మనసు అలా వెళ్ళిపోతా ఉంటది, డివేట్ అయిపోతా ఉంటది. సో అలా కాకుండా ఎప్పుడు అలా సేమ్ కాన్స్టెంట్ అంటే, నాకు నా డౌట్ ఏంటంటే, ఆలోచన కూడా స్వామి ఇచ్చేదేనా మనకు వచ్చే ప్రతి ఆలోచన కూడా? లేదండి, లేదండి, అలా కాదు. అలా మనం అనుకుంటాం కానీ అది అలా కాదు. మనం భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. మామూలుగా మన తెలుగులో ఈ సామెత వింటూ ఉంటాము, శివుడాజ్ఞ లేనిది చీమైనా కదలదు అని. దాని అర్థము చీమ కానీ మనుషులు కానీ చేసే ప్రతి పని భగవంతుని ప్రేరణ అని కాదు. భగవద్గీతలో 2 శ్లోకాలు ఉన్నాయి. వాటిని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇలాంటి అపోహకి మనం లోను కాము. ఒక శ్లోకము 9వ అధ్యాయంలో, ఇంకొక శ్లోకము 18వ అధ్యాయంలో. ఇదే మనం ఏ 18 అధ్యాయంలో మనం చర్చించుకుంటున్నామో అదే 18వ అధ్యాయంలో శ్లోకం సంఖ్య 61. ఇది చాలా ఫేమస్ శ్లోక. ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఆ భగవంతుడు ఒక ప్రతి జీవి యొక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఓ అర్జున, ఆ భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవి హృదయంలో ఉంటాడు. ఆయన అక్కడ ఉండడం వల్ల ఈ శరీరము ఒక తోలుబొమ్మలాగా ఆట ఆడుతూనే ఉంటుందంట. మన శరీరం ఒక తోలుబొమ్మ లాంటిది. దాని తోలుబొమ్మని ఆటలాడించే తోలుబొమ్మల ఆట వాడు ఉంటాడు కదా, అలాగా పరమాత్ముడు మన శరీరంతో అన్ని పనులు చేపిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ పని చేయడంలో 2 ఉంటాయి. పని చేయడానికి ఒక యంత్రము ఒక ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. అది పరమాత్మ ద్వారా జరుగుతుంది. కాకపోతే ఈ యంత్రాన్ని ఏ పనికి వాడుకుంటున్నాము అనేది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మన యంత్రము ఒక వెహికల్ లాంటిది. ఆ వెహికల్ మనకేం చేస్తుంది? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళడానికి మనకి దోహదపడుతుంది. కాకపోతే అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు వెళ్తూ వెళ్తూ ఆ డ్రైవరు ఈ వాహనాన్ని ఇంకో వాహనంతో గుద్దేసి ఆ వాహనంలో ఉన్న వ్యక్తుల్ని చంపొచ్చు. ఈ వెహికల్ ని ప్రయాణం చేయడం కోసం సృష్టించబడింది, కానీ అవతల వ్యక్తిని చంపడం కోసం కాదు. అవతల వ్యక్తిని చంపడం అనేది దానికి కారణము డ్రైవర్ యొక్క మానసిక స్థితి. డ్రైవర్ ఇష్టపూర్వకంగా చేయొచ్చు, తర్వాత అదుపు తప్పి కూడా చేయొచ్చు. ఇనటెన్షన్, అదుపు తప్పడం అంటే ఇనటెన్షన్ అంటాము. అంటే ఇనటెన్షన్ ద్వారా మనం పాపాలు చేయొచ్చు, లేకపోతే మన ఇష్టపూర్వకంగా కూడా పాపాలు చేయొచ్చు. భగవంతుడు మనకి శరీరం ఇచ్చింది ఈ శరీరం ద్వారా మనము పనులు చేయడం కోసం. అంతవరకే భగవంతుని నియంత్రణ ఉంటుంది. భగవంతుని ఆదేశం ద్వారా మన చెయ్యిని మనం కిందికి పైకి ఎత్తగలము. ఆ చెయ్యితో మనం మంచి పనులు చేయొచ్చు, ఆ చెయ్యితో మనం చెడు పనులు కూడా చేయొచ్చు.
మంచి పనులు చేయాలా చెడ్డ పనులు చేయాలా అనేది ఆ యొక్క మనిషి యొక్క విచక్షణ జ్ఞానం బట్టి ఉంటుంది. అది మన స్వాతంత్రము. దాన్ని భగవంతుని మీద నెట్టకూడదు. మనం చేసే ప్రతి తప్పులకి భగవంతుని మీద, మనం చేసే మంచి పనులకి మనల్ని మనమే గొప్పగా చెప్పుకోవడము తప్పండి. భగవంతుడి ఆధీనం ఎంతవరకు అంటే మనకి దేహాన్ని ఇచ్చేంత వరకే. ఆ దేహంలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులు మనకి భగవంతుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. కళ్ళ ద్వారా చూడడము, ముక్కు ద్వారా శ్వాసించడము, చెవుల ద్వారా వినడము, నాలుక ద్వారా రుచి చూడడము, చేతుల ద్వారా పనులు చేయడము, తినడము, ఇట్లాంటివన్నీ ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు. కాకపోతే వాటి ద్వారా మనం ఏమి ఎలాంటి వాసనని మనం పిలిచాలనుకుంటున్నాము, ఎలాంటి శబ్దాలను వినాలనుకుంటున్నాము, ఎలాంటి దృశ్యాలను చూడాలనుకుంటున్నాము, ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నాము, ఎలాంటి భోజనాన్ని తినాలనుకుంటున్నాము, ఇదంతా భగవంతుడు మనకే వదిలేశాడు. వీటిని వాటి ద్వారా జరిగే తప్పిదాలని భగవంతుడు అనడము ఎంతవరకు సబబు కాదు. ఇదే విషయాన్ని 9వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుని యొక్క దృష్టి ఆధీనంలోనే ఈ యొక్క భౌతిక శక్తి, భౌతిక ప్రకృతి, ఆ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవరాశి వాళ్ళ పనులని చేసుకుంటూ ఉన్నారు, చేయగలుగుతున్నారు. మన పనులు చేసే శక్తి, నడిచే శక్తి, పడుకునే శక్తి, నిద్ర తర్వాత అన్ని మనం చేసే ప్రతి పనులు ఆ శక్తిని ఇచ్చింది భగవంతుడే. కాకపోతే వాటిని సరైన మార్గంలో వాడుకుంటున్నామా, దుర్మార్గంలో వాడుకుంటున్నామా అనేది మనిషి యొక్క స్వాతంత్రము, జీవుడి యొక్క స్వాతంత్రము. దాన్ని భగవంతుడి పైన అంటకూడదు, అది కరెక్ట్ కాదు. ప్రభుజీ ఆ. అంటే ఇప్పుడు అవును ప్రభుజీ, అంటే ఈ శరీరం ఇచ్చాడు స్వామి, కానీ దాన్ని ఉపయోగించుకునేది మన మీద ఆధారపడి ఉంటది. అంటే మన మైండ్ మీద. కానీ ఆ మైండ్ ని సో కాన్స్టెంట్ గా స్వామి మీద పెట్టాలంటే చాలా కష్టమే అయిపోతుంది. ఏం కష్టం కాదు. ఇప్పుడు మీ పిల్లాడు స్కూల్కి వెళ్ళి స్కూల్లో పాఠాలపై శ్రద్ధ చూపించాలంటే ఏం చేయాలి? స్కూల్కి వెళ్తున్న పిల్లాడు విద్యా విధానాలపైన మా దృష్టి పెట్టాలంటే ఏం చేయాలి? క్రమం తప్పకుండా క్లాసులు అటెండ్ కావాలి, హోంవర్క్ చేసుకోవాలి, అంటే కరెక్ట్ గా ఫాలో అవ్వాలి అంతే. అది కూడా మనం కూడా మన మనస్సుని కూడా సరైన మార్గంలోనే ఉంచాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరైన మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి అనే ఆలోచన ఉండాలి. అది దాని గురించి మనం మాట్లాడిందంతా. మనం తమో గుణంలో రజోగుణంలో ఉంటే తప్పుని కరెక్ట్ని తప్పుగా పరిగణిస్తాము. అదే సత్వగుణంలో ఉంటే కనుక తప్పును తప్పుగా కరెక్ట్ గా పరిగణించగలుగుతాము. ఆ బాధ్యత మనదే. దానిని భగవంతుని మీద నెట్టకూడదు. చాలా మంది అంటారు భక్తి చేయండి అంటే భగవంతుడు బుద్ధి పుట్టిస్తున్నాడు చేస్తానులే, ఇప్పటి నుంచి మనకేంది, అది కూడా భగవంతుడి పైన నెట్టేస్తారు. అంటే మనకి బాధ్యత లేదా? భక్తి ఏం చేయాలి, భక్తి అంటే ఏంటి, ఎందుకు చేయాలి అని తెలుసుకోవాలంటే బాధ్యత మనకు ఉండదా? దాన్ని కూడా భగవంతుడి పైన నెట్టేస్తాం. తప్పులు జరిగితే నేనేం చేయలేదు, ఆ లోపల నుంచి ప్రేరణ వచ్చింది అందుకే తప్పు చేశాను. ఇదంతా ఏంటంటే మన యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, దాన్ని సరైన మార్గంలో వాడుకునే బాధ్యత మనది. దాన్ని వాడుకోలేక ఆ యొక్క దాని జరగబోయేటువంటి దుష్పరిణామాలకి భగవంతుని బాధ్యులను చేయడము ఎంత మాత్రము సబబు కాదండి. అది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ డివోటీ. సారీ, నేను పేర్లు చూడలేకపోతున్నాను. ఎవరైనా హరే అన్మ్యూట్ కృష్ణ చేస్తే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అని చెప్పారు కదా. ప్రవృత్తి మార్గం అంటే స్వర్గంకి వెళ్ళడమా, నివృత్తి మార్గం అంటే అట్లా గోలోకానికి వెళ్ళడమా ప్రభుజీ? నాకు అట్లా అర్థమైంది. ప్రవృత్తి మార్గం అంటే స్వర్గమే అని కాదు. ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఉన్నత జీవితాన్ని జీవించాలనుకునేటువంటి విధి విధానమే ప్రవృత్తి మార్గం. దానికి తగినట్టుగా పుణ్యం చేయడం. అందరు దానాలు చేస్తారు. ఎందుకు దానం చేస్తారు? అరే వాళ్ళని దానం చేస్తే నాకు భవిష్యత్తు మంచిగా ఉంటుందేమో, అంతే కదా. అంతే. పుణ్యం కొద్ది పురుషుడు అంటారు. ఆ విధంగా మనం చేసే పుణ్యాల కొద్ది మన పునర్జన్మ ఉంటుంది. దాని ఆధారంగా జనాలంతా దానాలు చేస్తూ ఉంటారు. అది ప్రవృత్తి మార్గం. నివృత్తి మార్గం అంటే భగవద్ధామానికి, వైకుంఠానికి వెళ్ళడానికి పాటించే పద్ధతులు. ఓకే ప్రభుజీ. వినిపించట్లేదు. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ డివోటీ.
త్వరగా టైం వేస్ట్ చేయకండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అదే అన్ని మీ క్లాస్ అంతా బాగుంది, ఆలకిస్తున్నాము, అన్ని అర్థం చేసుకుంటున్నాము. చాలా చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు ఏదో అడగాలనుకుంటున్నా, ఆ టైంకి మళ్ళీ గుర్తు రావట్లేదు. అయితే ఇప్పుడు మీరు వెళ్తారా ప్రభుజీ బృందావనం? లేదండి, నేను వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదా? అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము అన్ని చెప్పినవన్నీ మాకు అన్ని అర్థం అవుతున్నాయి, మాకు తెలుసుకుంటున్నాము. అంటే ఇలా ఉంటది, అదే పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు. మాకు అన్ని బాగా అర్థం అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ ఉన్నోళ్ళు ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్ లోని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ దీంట్లో చేరిపోమని చెప్పడం అది చాలా వరకు తప్పండి. ఎందుకంటే ఎవరిష్టం హరే కృష్ణ, మీ మాటలు వినిపించట్లేదు. హరే కృష్ణ. మిగతా డివోటీస్ ఎవరైనా మాట్లాడండి. చెల్లా రత్నం బి సేతి మాతాజీ, అయితే సునీత గరిపల్లి మాతాజీ. దండవత్ హరే కృష్ణ. ప్రభుజీ. అయితే మీరు ఇప్పుడు అంటే చనిపోగానే ఆత్మ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది అన్నారు, మళ్ళీ స్వర్గలోకం పోయి అక్కడ స్వర్గంలో అనుభవించి మళ్ళీ వస్తుంది అన్నారు. అది అర్థం కాలేదండి. ఫస్ట్ ఏమో చనిపోగానే వేరే శరీరంలోకి చూసుకొని వెళ్ళిపోతుంది అని అన్నారు కదా ప్రభుజీ. ప్రభుపాల్ వారు చెప్పిన మనం చదివాము. అక్కడ చూడండి, చనిపోగానే వేరే శరీరం వెళ్ళడం అనేది మన కర్మని ఆధారంగా ఉంటుంది. మన జీవితంలో మనం ఒక చోటికి వెళ్ళాలని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్తారు. స్వర్గలోకానికి, పితృలోకానికి పుణ్యం ఉంటే ఆ పుణ్యాన్ని అనుసరించి అక్కడికి వెళ్తారు. ఎంతకాలం ఆ పుణ్యం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుసరించి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవిస్తారు. ఒకసారి ఆ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు. అలాంటి ఏం పుణ్యం చేయని వాళ్ళు నరకానికి వెళ్తారు, వేరే చిన్న చిన్న జంతువులుగా జన్మిస్తారు. తర్వాత మన చుట్టూ ఉండే మనుషులుగా దీనహీన స్థితిలో జన్మిస్తారు. అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మన కర్మని అనుసరించి మనకి పునర్జన్మ వస్తుంది. దాని గురించి మనం ఎక్కువ చర్చించాలి. భగవద్గీతలో కూడా ఉంటది అంటే కొత్త శరీరం, మన కొత్త బట్టలు పాత బట్టలు ఇచ్చి కొత్త బట్టలు ధరించినట్టు ఆత్మతో వెంటనే వెళ్ళిపోతుంది అంటారు కదా. మరి అది అది అట్లా అర్థం కాలే. మళ్ళీ స్వర్గానికి పోయి స్వర్గలోకం అనుభవించి, లేకుంటే నరకలో మనం చేసిన పుణ్యం పాపాలు చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. పుణ్యం చేయని వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే వేరు వేరు జన్మల్లో జన్మిస్తారు. కొందరు వేరే జంతువులు గాను, మనుషులు గాను, తర్వాత లేత పక్షులు గాను, ఇట్లాంటి క్రిమి కీటకాలు గాను జన్మిస్తారు. దానికి ముందు వాళ్ళు చేసిన పాపానికి అనుసరంగా నరకానికి వెళ్ళి నరకంలో శిక్షణ అనుభవిస్తారు. ఇవన్నీ మనం చేసిన పనులను బట్టి ఉంటాయి, పాప పుణ్యాలను బట్టి ఉంటాయి. అది ఒకటి డౌట్ ఉంది అంతే. అఫ్ కోర్స్ ఇవాళ మనం వాడి గురించి చర్చించుకోలేదు. మీరు తర్వాత భవిష్యత్తులో పైన వాడి గురించి క్లియర్ గా చర్చించుకుందాం. ఇవాళ జస్ట్ ఆ 3 గుణాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి పునర్జన్మను పొందుతారనే విషయం గురించి మనం చర్చించుకున్నాము. రజోగుణం, తమోగుణం అంటే మధుర కర్మాలు చేస్తారు. అంటే అంతా కృష్ణుడు ఒకటే కదా. మధుర కృష్ణ భక్తులు వేరే అంటే ఎక్కడ కొంచెం వేరే అంటే వేరే వేరే ఉంటాయా ప్రభుజీ? అంటే వాళ్ళ యొక్క భావం వేరే ఉంటుంది. మధుర ద్వారకలో భగవంతుణ్ణి ఈశ్వరునిగా, ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటారు. అదే బృందావనంలో అయితే వాళ్ళ కుటుంబస్తునిగానే తీసుకుంటారు. బృందావనంలో నంద యశోదులకి వాళ్ళు ఎప్పుడూ కృష్ణుని వాళ్ళ భగవంతునిగా చూడలేదు. కృష్ణుని వాళ్ళ యొక్క ప్రియమైన పుత్రునిగానే చూశారు. ఆ యొక్క గోకులంలో ఉన్నటువంటి మిగతా వ్రజవాసులందరూ కూడా కృష్ణుని వాళ్ళ యొక్క పరివారంలో ఒక వ్యక్తిగా పరిగణించి చాలా ఇంటిమేట్ గా ఉన్నారన్నట్టు. అది చాలా ఉన్నతమైన స్థితి. అదే ద్వారకా వైకుంఠంలో అయితే భగవంతుని ఒక రాజుగా పరిగణించి ఆయన్ని పూజిస్తారు. ఎలాగైతే మన మందిరంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినా కానీ, రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళినా కానీ, శ్రీ వైష్ణవ టెంపుల్స్ ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తిగా, ఒక రాజుగా పరిగణించి పూజ చేస్తారు.
అదే గోలోకంలో కృష్ణ అయితే వాళ్ళ కుటుంబస్తులుగానే పరిగణిస్తారు. సో అలా దాన్ని అలా ఉంటుంది అక్కడ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసి త్వరగా మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మీరు చాలా చక్కగా అంటే శాస్త్ర ప్రకారంగా అన్ని వివరంగా చెప్తారు. శాస్త్రంలో ఏది ఉంది ఏది లేదు అని మాకు తెలియజేస్తారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు ఆడవాళ్ళకి భక్తి అవసరం లేదు, వాళ్ళ ధర్మం నెరవేరిస్తే భర్తని పిల్లల్ని ఇంటిని సక్రమంగా చూసుకుంటే సరిపోతుంది, వాళ్ళకేం భక్తి అవసరం లేదు అని చెప్తారు. అది దాని గురించి శాస్త్రంలో అసలు ఏం చెప్పారు అది ఒక్కసారి చెప్పండి ప్రభుజీ. ప్లస్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, యాత్రలకి భార్యాభర్త కలిసే వెళ్ళాలా? ఓకే, ఫస్ట్ది భార్యకి భక్తి అవసరం లేదు అనే విషయం అనేది ఎప్పుడు, అది యాక్చువల్ గా భక్తి అవసరం. అసలు భక్తి అంటే ఏంటండి, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో భక్తి కూడా అంతే ముఖ్యము. భక్తి అనేది ఒక శ్వాస లాగా. భక్తి అంటే అదేదో ఉటోపియన్ ఐడియా, అదేదో కొత్తగా చేసే అని కాదు. భక్తి అంటే ఇప్పుడు ఒక భార్యకి భర్త పట్ల ఏ విధంగా గౌరవము, విశ్వాసము, తర్వాత ఒక నిబద్ధత ఉంటుందో, అంటే భర్త మరియు వాళ్ళ కుటుంబ పరివారం కోసం తన జీవితాన్ని వెచ్చించి అహర్నిశలు ఎలాగైతే అందరి మంచి కోసము శ్రమిస్తూ ఉంటుందో, భక్తి అంటే కూడా అంతే. భక్తి అంటే భగవంతుడు మనందరికీ స్వామి, మన జీవితం అంతా ఆయన సేవ కోసమే. అలాంటి భావనే భక్తి. అంటే ఒక విధంగా బై డిఫాల్ట్ ఒక మాతాజీ తన భర్త తన పరివారం పట్ల ఎలాంటి భావన అయితే ఉంటుందో అదే భావన భక్తి. భక్తి అంటేనే ఆ భావన. అది ఎప్పుడు తన భర్త తన పరివారం అంతా వైష్ణవులైతే ఆటోమేటిక్ గా వాళ్ళకి సేవ చేసే భగవంతుని సేవ చేసినట్టే. అలాంటి తరుణంలో ప్రత్యేకంగా వాళ్ళు కొత్తగా చేసేది ఏమి ఉండదు. ఇంకా తన కుటుంబ పరివారం అంతా వైష్ణవులైతే, అందుకే అంటారు మాతాజీస్ అందరూ వివాహానికి ముందు వెళ్ళి దుర్గాదేవికి పరమశివుణ్ణి పూజించమని చెప్తారు. ఎందుకంటే పరమశివుణ్ణి దుర్గాదేవిని పూజించి నాకు కూడా నీలాంటి భర్త కావాలని చెప్పేసి వరాన్ని కోరుకోమంటారు. ఎందుకంటే శివుణ్ణి మనము వైష్ణవానాం యథాశంభు పరమ వైష్ణవునిగా పరిగణిస్తాము. వైష్ణవులందరిలోకెల్లా పరమ భక్తుడు అని చెప్పేసి పరిగణిస్తాము. అలాంటి వ్యక్తి భర్తగా రావాలని చెప్పేసి కోరుకుంటారు. అందుకే పెళ్లికి ముందు రోజు అందరూ మాతాజీసు దుర్గాదేవి టెంపుల్కి వెళ్తారు. ఎలా రుక్మిణీదేవి గురించి వింటాం కదా, ఎందుకంటే అదే కారణము. అక్కడికి వెళ్ళి దుర్గాదేవిని, ఏ తల్లి ఎలాగైతే నీ భర్త ఒక పరమ వైష్ణవుడో నాకు కూడా అలాంటి పరమ వైష్ణవుడైనటువంటి వ్యక్తి భర్తగా రావాలని చెప్పేసి కోరుకోవాలనేది పద్ధతి. శివుడు లాంటి భర్త వచ్చిన తర్వాత ఇంకేముందండి ఆ భార్యకి, ఆ మాతాజీకి ఇంకేం చేయాలి అవసరం లేదు, ఇంకా వేరేం చేయనవసరం లేదు. భర్త వైష్ణవుడు అయితే ఆటోమేటిక్ గా భార్య తనతో పాటు వెళ్ళిపోతుంది ఇంకా వైకుంఠానికి. ఈ సమాజంలో భార్య గురించి చెప్పడం కాదు, భర్త గురించి వాళ్ళు అది ఒక వ్యక్తి భర్త అయ్యే వ్యక్తి గురించి ఆలోచించాలి. భర్త అవ్వబోయే వ్యక్తి పరమ వైష్ణవుడుగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి భార్యను స్వీకరించి తద్వారా పిల్లల్ని కానిటువంటి అధికారం ఉంటుంది. తను వైష్ణవుడు కాని పక్షంలో ఏ వ్యక్తి కూడా భర్తగా అయ్యే అధికారం లేనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత తండ్రిగా అవ్వడం దూసరా మాట. సో అది అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు రెండో ప్రశ్న అడిగారు, యాత్రలకి వెళ్ళొచ్చా లేదా అని. అంటే మీరు ఎలాంటి యాత్రల విషయం చెప్తారో అర్థం కావట్లేదు. మనం మామూలుగా అయితే ఇప్పుడు మామూలుగా వెళ్ళే యాత్రలు అందరూ కలిసే వెళ్ళాలి, అందరూ కలిసి వెళ్ళాలి. ఇప్పుడు ఆ యాత్ర కనుక ఫైనల్ యాత్ర అనుకోండి, ఒక వానప్రస్థ యాత్ర లేకపోతే సన్యాస యాత్ర, ఇది ఉంది కదా మహాభారతంలో. ఆ లాస్ట్ పర్వం ఏంటి, పాండవులు ఉత్తరానికి వెళ్ళిపోతారు. ఎవరికైనా గుర్తుందా చివరి పర్వం పేరు? మహాభారతం 18వ పర్వం. ఎప్పుడైతే పాండవులు హిమాలయాలకు వెళ్ళి అలా పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఒకరొకరు కిందకి పడిపోతూ ఉంటారు. అక్కడ కూడా ద్రౌపది పాండవులతో పాటే వెళ్ళింది. అంటే అక్కడికి కూడా వెళ్ళొచ్చు, అలా వెళ్ళకూడదు అనేటువంటి ఎక్కడా లేదు. సో అది
ఏంటండి, ఎవరి గుర్తుకు రాలేదా మహాభారతంలో 18వ పర్వం పేరు? ఎవరు చదివినట్లేరు మహాభారతాన్ని, విన్నట్టు గాని చదివినట్టు గాని. ఓకే, స్వర్గారోహణ పర్వం అంటారు దాన్ని మహాభారతంలో. అంటే ధర్మార్థ కామ అంటే ప్రవృత్తి మార్గం దృష్ట్యా దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. మనం భాగవతం దృష్ట్యా, నివృత్తి మార్గం దృష్ట్యా మనం దానికి ఏం చెప్పాలంటే మోక్షారోహణ పర్వం అది. అంటే మోక్షాన్ని పొందడానికి చివరి దశలో మనం చేసే ప్రయత్నాలు అవన్నీ. వానప్రస్థాన్ని స్వీకరించి అలా వెళ్తూనే ఉండివాళ్ళంతే ఉత్తరం వైపు. ఆ యాత్ర వరకు కూడా భార్య భర్తతో వెళ్ళొచ్చు. కేవలం సన్యాసి తీసుకున్న తర్వాతనే భార్య భర్తతో వెళ్ళకూడదు, అంతే. సన్యాసం తీసుకున్నంత వరకు భార్య ఎప్పుడు కూడా భర్తతోనే ఉండాలి, అదే ధర్మం. హరే కృష్ణ. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక ప్రశ్న ప్రభుజీ. అంటే ఇప్పుడు మామూలుగా ఈ హరే కృష్ణ మహామంత్రం చేయమని ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మేము విష్ణు సహస్రం అలా ఏవైనా సహస్రాలు చదువుతున్నాము, అంటే ఇది ఒక్క మంత్రమే కదా, మేము సహస్రనామాలు చదువుతున్నాము, ఒక దాంట్లో సహస్రనామాలు వస్తున్నాయి అని చెప్తున్నారు ప్రభుజీ. దానికి ఏం చెప్పాలి ప్రభుజీ? నో ప్రాబ్లం. వాళ్ళు కనుక విష్ణు సహస్రనామాలు భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ భక్తి మార్గంలో కనుక పాటించినట్టయితే వాళ్ళని మార్చాల్సిన అవసరం లేదు. వాళ్ళు వైష్ణవ పద్ధతి ప్రకారం చేసినట్టయితే ఏమి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, వాళ్ళని చేయనివ్వండి, విష్ణు సహస్రనామాలు చేయనివ్వండి. వాళ్ళు శ్రీ వైష్ణవ మార్గాన్ని పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయని అవసరం లేదు. మిగతా వాళ్ళకి చెప్పండి హరే కృష్ణ మంత్రం. అలా అని చెప్పేసి అక్కడ 1000 విష్ణు సహస్రనామాలు ఒక రామనామంతో, 3 రామనామాలు కృష్ణనామంతో ఈక్వల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ భక్తిని పాటిస్తున్నారు శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము. అలాంటి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయని అవసరం లేదు. అలా కాని పక్షంలో ఏదో నేమ్ సేకు మొక్కుబడిగా విష్ణు సహస్రనామాలు చేస్తే అప్పుడు వాళ్ళకి చెప్పాలి భక్తి అంటే ఏంటి, భక్తిని ఎందుకు పాటించాలి, విష్ణు సహస్రనామాలు ఎందుకు పాటించాలి, ఆ యొక్క మనం నివృత్తి మార్గం చర్చించుకున్నాం కదా, దాని గురించి వాళ్ళకి చెప్పొచ్చు. అప్పుడు మనం వీటిని ఎందుకు చేయాలి, వైకుంఠానికి వెళ్ళాలనే ఉద్దేశంతో చేయాలి కాబట్టి చేయాలి. ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను కాకుండా ఏదో పుణ్యకారంగా చేస్తున్నాను అని చెప్పి చేయకూడదు. అలాంటి వాళ్ళకి చెప్పొచ్చు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు మనం అంటే పుణ్యం చేస్తే స్వర్గంకి వెళ్తాము అని చెప్పారు కదా ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం భక్తి కూడా చేసినప్పుడు కొంచెం అది పుణ్యం కిందకి కూడా వస్తుంది కదా ప్రభుజీ. అంటే మనం ఇప్పుడు స్వర్గం వెయిట్ పుణ్యం చేసి స్వర్గానికి వెళ్తాం కాదు, స్వర్గం వెళ్ళడం కోసం పుణ్యం చేసే స్వర్గం వెళ్తాము. మనం ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ ముందు మనసులో పెట్టుకొని చేయాలి, ఉత్తగానే చేసినంత మాత్రమే కాదు. ఏదో స్కూల్కి వెళ్ళగానే ఐఐటీలో సీట్ రాదు. ఐఐటి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి స్కూల్కి వెళ్తేనే ఐఐటిలో సీట్ వస్తుంది. అర్థమవుతుంది కదండి? ఏదో స్కూల్ కాలేజ్కి వెళ్ళాము అంత మాత్రాన ఐఐటిలో సీట్ రాదు. ఐఐటిలో సీట్ రావాలంటే జేఈ ఎగ్జామ్ రాయాల్సిందే, జేఈ కోసం దానికి అనుగుణంగా ప్రిపేర్ కావాల్సిందే. అలా ప్రిపేర్ కాకుండా ఐఐటిలో సీట్ రాదు. అదేవిధంగా నార్మల్ గా పుణ్యం చేసే స్వర్గం రాదు. స్వర్గానికి వెళ్ళడం కోసం ఏ పుణ్యం చేయాలో తెలుసుకొని ఆ పుణ్యాన్ని చేసి స్వర్గానికి వెళ్తారు. అదేవిధంగా భక్తి మార్గంలో వైకుంఠానికి గోలోక బృందానికి వెళ్ళడానికి ఎలాంటి పుణ్యం చేస్తే కరెక్టో అలాంటి పుణ్యం చేస్తేనే వైకుంఠానికి వెళ్తాము. అది కూడా మనకి భగవద్గీత 17వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. తమ గుణంలో వ్యక్తులు ఎలాంటి పుణ్యం చేస్తారు, రజోగుణంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి పుణ్యం చేస్తారు, సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా పుణ్యం చేస్తారు, సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రవృత్తి మార్గం కోసం ఎలాంటి పుణ్యం చేయాలి, నివృత్తి మార్గం కోసం ఎలాంటి పుణ్యం చేయాలి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం చేయాలి. అప్పుడే మనకి ఆ పుణ్యము ఆ రకమైన ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే ఏదో మామూలుగా స్కూల్కి ఉత్తగానే వెళ్తే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, అంత మాత్రాన జేఈలో రాదు. సో అలాగా. ఓకే, హరే కృష్ణ. ఇంకా చివరిగా ఎవరైనా లాస్ట్ ఎవరైనా ఒక వ్యక్తి 2 నిమిషాలు ఇంకొక ప్రశ్న అడగండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ క్లాస్ చాలా బాగా చెప్తారు ప్రభుజీ. నాకున్న డౌట్ ఏంటంటే ప్రభుజీ జ్ఞానయోగం అంటే ఏంటి ప్రభుజీ? జ్ఞానయోగం అంటే ఇప్పుడు మన నివృత్తి మార్గంలో మొదటి భాగంలో ఉంది కదా, నిష్కామ కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము. ఈ 3 యోగ సాధనల ద్వారా సాయుజ్య ముక్తి కైవల్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మన సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మంలో పాటించే వ్యక్తులందరూ సాధారణంగా మోక్షం అంటే ఇదే అని చెప్పేసి పాటిస్తారు. ఇక జ్ఞానయోగం ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని
అనలైజ్ చేయడం, ఈ ప్రకృతిలో ఏమేమి విభాగాలు ఉన్నాయి వాటన్నింటి గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వేటికి దూరంగా ఉండాలో వేటికి దగ్గరగా ఉండాలో అర్థం చేసుకున్నటువంటి ప్రక్రియనే జ్ఞానయోగం. ఈ ప్రకృతి 24 మూలికల ద్వారా చేయబడింది. మహాతత్వము, అహంకారము, మనస్సు, బుద్ధి, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచమహాభూతాలు, 5 తన్మాత్రలు. ఈ యొక్క 24 యొక్క మూలికల ద్వారా ఈ ప్రకృతి నిర్మించబడింది. ఆ 24 మూలికల ద్వారానే ఈ భౌతిక ప్రపంచము, మన మానవ దేహము, అన్ని జీవరాశుల దేహం కూడా నిర్మించబడింది. మన దేహంలో ఈ 24 మూలికలు ఉంటాయి. ఈ 24 యొక్క మూలికల సమూహమే మన దేహము. సో ప్రతి మూలిక అంటే ఏంటి, ఆ మూలిక యొక్క ధర్మం ఏంటి, లక్షణాలు ఏంటి, కార్యక్రమాలు ఏంటి, ఏం చేయగలవు ఏం చేయలేవు, వీటన్నింటి గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ తెలుసుకుంటారు. ఈ 24 కంటే పైన ఇంకో 4 ఉంటాయి. వాటి పేర్లు త్రిగుణ ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటి, ఆ దుర్గామాత ఆధీనంలో ఉన్నటువంటి 3 గుణాలతో కలయికతో ఏర్పడినటువంటి ప్రకృతి ఏంటి, ఆ ప్రకృతి పైన ఉన్నటువంటి కాలము, మహాకాల స్వరూపుడు ఈశ్వరుడు ఎవరు, ఆ ఈశ్వరుని గురించి మహాకాలం గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఉన్నటువంటి జీవుడు, ఈ రకరకాల జీవులు ఉన్నాయి, జీవుని యొక్క తత్వం ఏంటి, ఆ అన్నింటికంటే పైన ఉండేటువంటి పరంధాముడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు. ఇలా ఈ 4 ఆధ్యాత్మిక వ్యక్తులు, తర్వాత 24 భౌతిక శక్తుల గురించి పరిపూర్ణ జ్ఞానం తెలుసుకొని వాటి యొక్క లక్షణాలు విలక్షణాలు తెలుసుకొని మానవ జీవితం యొక్క లక్ష్యము ఆ యొక్క పరమేశ్వరుని అర్థం చేసుకోవడమే అని పరిగణించి పరమేశ్వరుని గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళ జీవితాన్ని కేటాయించడమే జ్ఞాన మార్గం. అంటే వాళ్ళు కర్మలు చేస్తారా ప్రభుజీ, జ్ఞానయోగంలో ఉండే వాళ్ళు కూడా? జ్ఞానం చేయాలంటేనే వాళ్ళు వానప్రస్థ లేదా సన్యాసాశ్రమంలో ఉండాలి. వాళ్ళకి వివాహ ధర్మాలు, కుటుంబ ధర్మాలతో పని ఉండదు. సన్యాసం ఇప్పుడు మన కుటుంబంలో చేసే పనులని కర్మయోగం అంటాము. ఒక బ్రహ్మచారి గురుకులంకి వెళ్ళి అన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి వివాహం చేసుకొని కుటుంబం అంటే ఒక గృహస్థుడుగా ఉంటూ చేసే ధర్మాలన్నింటినీ కర్మయోగం అంటాం. అవన్నీ చేసిన తర్వాత ఒకానొక సమయంలో వానప్రస్థాన్ని లేదా సన్యాసాన్ని స్వీకరించి ఈ కుటుంబ ధర్మాల నుంచి దూరంగా వెళ్ళిపోయి కేవలం ఒక చోట కూర్చొని ఒక నిష్ట నియమాలతో జీవితాన్ని పాటిస్తూ ఆ తర్వాత ఈ యొక్క శాస్త్రాన్ని చదువుతూ ఈ 28 విషయాల గురించి క్షుణ్ణంగా పరిశీలించి సో వేటికి దూరంగా ఉండాలి, వేటి గురించి ధ్యానం చేయాలనేటువంటి తెలుసుకొని అలా వాటి గురించి అర్థం చేసుకుంటాడు. అదే ఈ మార్గాన్ని జ్ఞాన మార్గము అంటాము. అది పాటించాలంటేనే వాళ్ళు సన్యాసాన్ని స్వీకరించాలి. అంతే, ఇంకా సన్యాసులుగా ఉంటూ మాత్రమే చేయగలరు ఇవి. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇవాళ మిగతా వాళ్ళ ప్రశ్నలు తీసుకున్నందుకు క్షమించండి. ఇవాళ ఇక్కడతో ఆపేద్దాము, 8:30 అయింది. అప్పటికే అందరికి పనులు ఉంటాయి. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధు భేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.